సో ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండ్ డు నాట్ షేర్ ఇట్ బోర్డర్ విత్ మయన్మార్. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏమనుంది, క్రింది వాటిలో మయన్మార్తో సరిహద్దుని పంచుకొని రాష్ట్రం ఏది అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఉంది, అస్సాం ఉంది, అండ్ నాగాలాండ్, మిజోరం అని చెప్పేసి ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి అంటాం కదా, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ లేదా మ్యాప్ అనేది ఉంటుంది చూసారా, అది మనకి గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మనకి ఇక్కడ నుంచి సిక్కిం అనేది కనెక్ట్ అవుతుంది అంతే కదా. సో దాని తర్వాత భూటాన్ అనేది వస్తుంది, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత నాగాలాండ్, దాని తర్వాత మణిపూర్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మిజోరం, దాని తర్వాత త్రిపుర, దాని తర్వాత మేఘాలయ. సో ఇలా మనకి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అయితే వీళ్ళు అడుగుతుంది మయన్మార్ కి సంబంధించి కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో అగైన్ ఐమ్ రిపీటింగ్, నేను మళ్ళీ ఒక్కొక్కటి రిపీట్ చేసుకుంటూ వస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మనకున్న స్టేట్ ఏది, సిక్కిం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఉన్న స్టేట్ గా మనం దేన్ని చెప్తామండి, భూటాన్ ఏదైతే ఉందో సో దాన్ని చెప్తాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఉన్నదాన్ని ఏం చెప్తాం, అరుణాచల్ ప్రదేశ్. ఇదేంటిది, అరుణాచల్. అలాగే ఇక్కడ మనకి ఏ స్టేట్ ఉంటుంది, అస్సాం అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏ రాష్ట్రం కనిపిస్తుంది, మేఘాలయ. సో తర్వాత ఇక్కడ ఏ రాష్ట్రం కనిపిస్తుంది, త్రిపుర. సో అలాగే ఇక్కడ ఏ రాష్ట్రం కనిపిస్తుంది మనకి, మిజోరం. అలాగే దీనిపైన ఏ రాష్ట్రం ఉంటుంది అంటే మణిపూర్. సో అలాగే దానిపైన ఏ రాష్ట్రం ఉంటుంది అంటే నాగాలాండ్, అంతే కదా. సో మనకి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి కంప్లీట్ గా ఆసాం అనేది లొకేట్ అయ్యింది. ఇలాగా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, ఈ స్టేట్స్ అన్ని ఉంటాయి. అయితే ఇటు సైడ్ మనకున్న రాష్ట్రం ఏది, దేశం ఏది, మయన్మార్. యూ కెన్ కాల్ యాజ్ అ మ్యాన్మార్ ఆల్సో. మీరు మ్యాన్మార్ అని పిలవచ్చు లేదా మయన్మార్ అని పిలవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంట, మయన్మార్తో అసలు సరిహద్దుని పంచుకొని రాష్ట్రాలేవి. మరి మయన్మార్తో సరిహద్దుని పంచుకునే రాష్ట్రాలు ఏవో చూద్దామా. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాం. మీకు ఏటీఎం తెలుసు కదా, ఏటీఎం లాగా ఏఎన్ఎం అని గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఇలా నచ్చకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి. మనం అన్నం అంటాం కదా, అన్నం మీకు తెలుసు కదా, స్పెల్లింగ్ తెలుసు కదా జనరల్ గా. సో మనకి అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మయన్మార్ నుంచి వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, అన్నం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మయన్మార్ నుంచి వస్తుంది. ఏ అంటే అర్థం ఏంటి, అరుణాచల్ ప్రదేశ్. ఎన్ అంటే అర్థం ఏంటి, నాగాలాండ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎం అంటే అర్థం ఏంటి, మణిపూర్ గా చెప్పొచ్చు. ఇంకొక ఎం అంటే అర్థం ఏంటి, మిజోరం. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఏ అంటే నాగాలాండ్, ఎం అంటే మణిపూర్ అండ్ మిజోరం. అంటే ఈ 4 రాష్ట్రాలతోటి సరిహద్దుని పంచుకుంటున్న దేశంగా దేన్ని చెప్పొచ్చు, మయన్మార్ అనేదాన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు కాంబినేషన్స్ చూద్దాం. సో కాంబినేషన్స్ లో వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ లో సరిహద్దుని పంచుకొని రాష్ట్రం ఏది, అస్సాం సరిహద్దుని పంచుకుంటుందా, లేదు. సో కాబట్టి అస్సాం అనేది మనకి ఆన్సర్ లో ఖచ్చితంగా ఉండాలి. ఆప్షన్ సి అనేది ఆన్సర్ లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు 4 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నాగాలాండ్ అనేది ఉండకూడదు. ఎందుకు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అనేవి మయన్మార్ తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ నాగాలాండ్ అనే ఆప్షన్ అసలు ఆన్సర్ లో పెట్టకూడదు, కాబట్టి దీన్ని కూడా తీసేయచ్చు. ఇక అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరం ఉన్నాయి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో సరిహద్దుని పంచుకొని రాష్ట్రం ఏది అంటే అస్సాంగా చెప్పొచ్చు. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది, క్వశ్చన్ కూడా అయిపోయింది. కానీ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తారని మనకి రూల్ లేదు కదా. మరి ఇంకేం చదువుకోవాలి, ఇంకేం చూడాలి అనేది చూద్దాం. మీకు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో సరిహద్దు ఏది అంటే వెంటనే ఏం గుర్తొస్తుంది, రాడ్క్లిఫ్ అనే లైన్ గుర్తొస్తుంది కదా. సో రాడ్క్లిఫ్ అనేది పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో సరిహద్దుగా ఉన్న రేఖగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పాక్ జలసంధి విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as పాక్ స్ట్రైట్. మరి పాక్ స్ట్రైట్ అనేది ఏ రాష్ట్రాల మధ్య, ఏ దేశాల మధ్య ఉంది, మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ జలసంధి ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మెక్ మోహన్ అని చెప్పేసి అంటాం కదా, మెక్ మోహన్ అని చెప్పేసి అంటాం. సో మెక్ మోహన్, పాక్ స్ట్రైట్ అండ్ యాజ్ వెల్ as రాడ్క్లిఫ్, ఇవి సరిహద్దుల పేర్లు అనమాట. ఎగ్జామ్ లో ఆల్రెడీ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. పాకిస్తాన్కి భారతదేశానికి రాడ్క్లిఫ్, అలాగే ఇండియాకి శ్రీలంకకి పాక్ జలసంధి, ఇండియాకి చైనాకి మెక్ మోహన్ గా చెప్పొచ్చు. కానీ ఇవే భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయా, లేదు. సో ఇక్కడున్న భూటాన్ అనేది భారతదేశంతో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడున్న మయన్మార్ కూడా భారతదేశంతో సరిహద్దును పెంచుకుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేది అనుకోండి, ఇక్కడ మనకి ఏ
దేశం ఉంటుంది? నేపాల్. నేపాల్ కూడా భారతదేశంతో సరిహద్దును పంచుకుంటుంది. అదే గనక ఈ కింద చూసుకున్నారనుకోండి, ఇటు సైడ్ మనకి బంగ్లాదేశ్ అనేది ఉంటుంది. సో బంగ్లాదేశ్ కూడా భారతదేశంతో సరిహద్దుని పంచుకుంటుంది కదా. సో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ కూడా పంచుకుంటున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా వీటికి పేర్లు ఎందుకు ఉండవు అని? సరిహద్దుల్ని రెండు రకాలుగా విభజిస్తారు, న్యాచురల్ బోర్డర్స్ అండ్ ఓపెన్ బోర్డర్స్ అని చెప్పేసి అంటారు. న్యాచురల్ బోర్డర్స్ లేదా ఓపెన్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఒకటే అనమాట. న్యాచురల్ బోర్డర్స్ ఆర్ ఓపెన్ బోర్డర్స్ అవి ఒకటే. అంటే మనం కావాలని అవి పెట్టుకున్నవి కాదనమాట, సహజంగా ఏర్పడ్డాయి. భారతదేశాన్ని నేపాల్ని విడదీసే సహజమైన సరిహద్దు ఏంటో తెలుసా? హిమాలయాలుగా చెప్పడం జరుగుతుంది కదా. సో అలాగ చూసుకోవచ్చు అనమాట. కానీ పాకిస్తాన్, శ్రీలంక అండ్ చైనాకి సంబంధించి రాజకీయ పరంగా, పొలిటికల్, జాగ్రఫికల్ పరంగా మనకి కొన్ని విభేదాలు, ఇన్సెక్యూరిటీస్ ఉండడంతో ఈ సరిహద్దుల్ని మనం ఏర్పరచుకుని కొన్ని ఆంక్షల్ని కూడా పెట్టుకున్నాం అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? బోర్డర్స్ ఒకటి పొలిటికల్ గానైనా ఏర్పడతాయి, రెండోది వచ్చేటప్పటికి మనకి న్యాచురల్ ఆర్ ఓపెన్ బోర్డర్స్ గా ఏర్పడతాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది వరకు క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు, జమానా కాలం నాటి క్వశ్చన్స్ ఇవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవి కాకపోతే కొత్తగా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మనం అనుకుంటాం కదా, సరే మొత్తం మనం చదివాం కానీ ఇది ఎక్కడా దొరకలేదు అని చెప్పి. ఎక్కడా దొరకంది కాదు, ఈ కాన్సెప్ట్ లోపల ఉంటుంది అనమాట. సో దాన్నే మనకి ఓపెన్ బోర్డర్ సిస్టమ్ అంటాం. భారతదేశం ఓపెన్ బోర్డర్ సిస్టమ్ ని ఏ దేశాలతో పంచుకుంటుంది అని అడిగితే మనకి ఒకటి వచ్చేటప్పటికి నేపాల్ అని గుర్తుపెట్టుకోండి, అండ్ రెండోది వచ్చేటప్పటికి భూటాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకటి నేపాల్ అండ్ భూటాన్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అటు నేపాల్ తోటి, భూటాన్ తోటి మనకి ఎటువంటి పరమైన అంత పెద్దగా భౌగోళికంగా కానీ రాజకీయ పరంగా కానీ కొంచెం విభేదాలు అనేవి లేవు. అందుకే సహజ సరిహద్దులు ఉన్నాయి, ఓపెన్ బోర్డర్స్. సరే, ఓపెన్ బోర్డర్స్ ఉండడం వల్ల లాభం ఏంటో తెలుసా? ఒకవేళ మనం ఇండియన్స్ కదా, వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే లేదా ఏదైనా ఇండియన్ ఐడెంటిటీ కార్డు ఉంటే మీరు నేపాల్లోకి వెళ్ళిపోవచ్చు. నేపాల్ వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చు. సో నేపాల్ నుంచి భారతదేశానికి 15 కిలోమీటర్ల వరకు బోర్డర్ దగ్గర నుంచి, నేపాల్ నుంచి ఇండియాకి 15 కిలోమీటర్ల వరకు మనం ఎలా అయితే పక్క రాష్ట్రానికి వెళ్తామో అలా దేశాలకు వెళ్ళి ట్రేడ్ అంటే వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనమాట. రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఇలా చెప్పాం కదా అని మీరు కూడా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి నాకు మా ఆధార్ కార్డు ఉంది లేకపోతే ఓటర్ ఐడి కార్డు ఉందని నుంచున్నాం అనుకో, మనల్ని వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. ఎందుకు? ఆ బోర్డర్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి? పొలిటికల్ గా ఏర్పడ్డాయి. అందుకే పొలిటికల్ బోర్డర్స్ కి, ఓపెన్ బోర్డర్స్ కి అంత డిఫరెన్స్ అనేది జనరల్ గా మనకి కనిపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, మరి మయన్మార్ సంగతి ఏంటి? మయన్మార్ ఇది వరకు ఓపెన్ బోర్డర్ లోనే ఉండేది, ఇలాగే ఉండేది అనమాట. కాకపోతే మయన్మార్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మిలిటరీ ఆధీనంలో ఉంది. అక్కడ జనాలకి, మిలిటరీ గవర్నమెంట్ కి పడట్లేదు. సో మీరు ఈ మధ్యన వినే ఉంటారు, మణిపూర్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్రైబ్ ఉన్నారు, కూకీ జాతి అని చెప్పి. సో వీళ్ళకి, మియాతీలకి పడట్లేదు మణిపూర్ లో. వీళ్ళు ఏం చేస్తున్నారు? సో వీళ్ళ పడని టైంలో ఇండియన్ గవర్నమెంట్ ని అటాక్ చేసి, లోకల్ గవర్నమెంట్ ని అటాక్ చేసి మయన్మార్ బోర్డర్ లో మనకి ఉండడం కొన్ని రోజులు, లేకపోతే మయన్మార్ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ని అటాక్ చేసి ఇక్కడ కొంత బోర్డర్ లో ఉండడం చేస్తా ఉన్నారు. అందుకని భారతదేశ ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే ఈ 4 రాష్ట్రాల చుట్టూ కూడా మనకి కంచె వేయడానికి డిసైడ్ అయింది. రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అనౌన్స్డ్ ద ఫెన్సింగ్ సిస్టమ్ టు దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ టు దట్ బోర్డర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? మయన్మార్ అనేది అవుతుంది. అప్పుడు మనం ఫ్రీగా యాక్సెస్ గా తిరగగలమా? తిరగలేం. తిరగలేకపోతే దాన్ని ఓపెన్ బోర్డర్ అనగలమా? అనలేం. సో ఇది బోర్డర్స్ కి సంబంధించి మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశం ఎన్ని దేశాలతో అయితే సరిహద్దుల్ని పంచుకుంటుందో అన్ని దేశాల్లో అత్యధికమైన సరిహద్దు, అది కూడా భూ సరిహద్దు, ద లార్జెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని పంచుకుంటున్న కంట్రీ ఏది భారతదేశంతో అంటే బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు. సో దీంతోనే మనం పంచుకుంటున్నాం దాదాపుగా 4000 కిలోమీటర్లకి పైగా అప్రాక్సిమేట్లీ. అత్యంత చిన్నది అని అడిగితే మాత్రం దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ఘనిస్తాన్ గా చెప్తాం. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న సరిహద్దుకి కూడా పేరుంది. సో దాని పేరు డ్యూరాండ్ రేఖ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పేసి పిలుస్తాం? డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో సో దాన్ని పిలవడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? సో బంగ్లాదేశ్ ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఈ దేశం ఈ రోజు ఉంది అంటే బంగ్లాదేశ్, దానికి కారణం ఇండియా. సో ఎందుకంటే 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ గా విడిపోయింది. ఆ తూర్పు పాకిస్తాన్ లేదా ఈస్ట్ పాకిస్తాన్ ఈ రోజు బంగ్లాదేశ్. సో ఒకప్పుడు పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఇండియా మనకి బంగ్లాదేశ్ తరపున నిలబడి మనకి పోరాటం జరిగింది 1971. అండ్ మనకి ఒక వార్ కూడా చేయడం జరిగింది, ఇండో పాక్ వార్ అని చెప్పేసి
బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? సో అది మనకి టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు బోర్డర్స్ విషయంలో. సో నేను కొంతవరకు మాత్రమే నేను మీకు ఇక్కడ డిస్కస్ చేయగలిగాను. ఈ క్వశ్చన్కి ఎంత అవసరం ఉందో అంతవరకు నేను డిస్కస్ చేశాను. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రీవియస్ క్వశ్చన్, ఈ నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా, మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈశాన్య రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి. దాన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఏమని చెప్పేసి అంటాం? నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ న్యూస్ వింటా ఉంటారా? ఈటీవీ న్యూస్ లో వాటిలో చదువుతా ఉంటారే నైరుతి ఋతుపవనాలు రాక అని చెప్పేసి. సో అవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నమాట. ఇవి ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇండియాలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మయన్మార్ గా చెప్పడం జరుగుతుంది. ఏది? మయన్మార్. దాన్ని గుర్తుపెట్టేసుకోండి. ఇది కాన్సెప్చువల్. నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు డేటా అయితే, ఇప్పుడు చెప్పేది కాన్సెప్ట్ అన్నమాట. కొంచెం జాగ్రత్తగా వినండి. భారతదేశంలోకి ఈశాన్య ఋతుపవనాలు అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి రావడానికి కారణం ఎవరు అంటే మయన్మార్. ఎందుకు మయన్మార్ కారణం? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాలి ఏదైతే వీస్తుందో, గాలికి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, సో వీచే గాలికి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, అది ముందరికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. సో సింపుల్గా ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతుంది, విడిపోయి చుట్టుపక్కల ఏరియాలో అంతా కూడా మనకి వ్యాపిస్తుంది అనమాట. అది గాలి యొక్క లక్షణం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుంది? సో మనకి మాన్సూన్స్ ఋతుపవనాలు ఏం చేస్తాయంటే ఇలా మయన్మార్ కి దగ్గరికి వెళ్ళగానే, మయన్మార్ దగ్గర మనకి హిమాలయాలు ఎలా అయితే ఉన్నాయో, మనకి పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎలా అయితే ఉన్నాయో, మయన్మార్ దగ్గర ఒక పర్వతాలు ఉన్నాయి. దాని పేరు ఆర్కన్యోమా పర్వతాలు. ఏం పర్వతాలు అవి? ఆర్కన్యోమా మౌంటైన్స్. ఈ ఆర్కన్యోమా మౌంటైన్స్ కి ఇలా తాకింది కదా, సో ఇలా తాకిన తర్వాత అది ముందరికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేస్తుంది? సో ఈ విండ్ కాస్త మనకి స్ప్లిట్ అయిపోయి ఇలాగా నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలుగా భారతదేశంలోకి వస్తుంది. అంటే మయన్మార్లోని ఆర్కన్యోమా పర్వతాలు లేకపోతే మేబీ ఈ ప్రాంతంలో ఇంక ఎలాంటి క్లైమేట్ ఉండేది అనేది మనం అది డిఫరెంట్ థింగ్ అనమాట, ఊహించుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఒక కాన్సెప్ట్ చెప్పాను, అలాగే ఒక క్వశ్చన్ కూడా చెప్పాను. సో దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డు నాట్ షేర్ ఎ బోర్డర్ విత్ మయన్మార్? సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? అస్సాం. ఆప్షన్ సి అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి అస్సాం ఏ దేశాలతో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది? అస్సాం అనేది మరి ఏ దేశాలతో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది? సో తెలిస్తే ఒకసారి మీరు మనసులో రిపీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆన్సర్ పెడుతున్నాను. అస్సాం కి సంబంధించి ఏంటంటే, ఒకటి మనకి ఖచ్చితంగా అది భూటాన్ అనే కంట్రీ తోటి బోర్డర్ ని షేర్ చేసుకుంటది. అండ్ ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ బంగ్లాదేశ్. సో అటు బంగ్లాదేశ్ తోటి భూటాన్ తోటి కూడా బోర్డర్ ని షేర్ చేసుకునే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ గా దేన్ని చెప్తాం? అస్సాం ని చెప్తాం. భూటాన్ ని ల్యాండ్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్ అని కూడా అంటారు. హిమాలయపు రాజ్య దేశంగా దేన్ని పిలుస్తారు? భూటాన్ని పిలుస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇదే అస్సాం కి సంబంధించి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ బ్రహ్మపుత్ర నదికి కాంబినేషన్ గా మనం దేన్ని చెప్తామంటే అస్సాం. సో బ్రహ్మపుత్ర నది కనిపించిందా, ఖచ్చితంగా మీకు అస్సాం గుర్తుకు రావాలి. అస్సాంలో ఒక రకంగా అక్కడున్న ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు నివసించడానికి వాటర్ యూజ్ అవుతుంది కదా, అది బ్రహ్మపుత్ర రివర్ వల్ల దొరుకుతుంది. ఈవెన్ అక్కడ ఉన్న జనం యాడ్ అవడానికి కూడా కారణం బ్రహ్మపుత్ర నదే. ఎందుకంటే వర్షాకాలంలో ఇది విపరీతమైన వరదల్ని తీసుకొస్తుంది. అందుకే అస్సాం యొక్క దుఃఖదాయిని, సారో ఆఫ్ అస్సాం అని ఏ నదిని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నది ఒక ద్వీపాన్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఐలాండ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దాని పేరు వచ్చేటప్పటికి మజూలీ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? మజూలీ అని చెప్పేసి అంటాం. మజూలీ ద్వీపం, బ్రహ్మపుత్ర నది దుఃఖదాయిని, ఇలాంటివి ఏ క్వశ్చన్స్ వచ్చినా కాంబినేషన్ ఆన్సర్ ఏమవ్వాలా? అస్సాం అనేది ఆన్సర్ అవ్వాలి. సో అలాగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో ఈ మధ్యన ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు న్యూస్లోకి వస్తున్నాయి కాబట్టి కొంతవరకు జాగ్రఫికల్గా మనం ఏం కవర్ చేయగలమో చూసుకోవాలి. జాగ్రఫీలో సరిహద్దులతో పాటుగా ఇంకొకటి ఓడరేవులు అనేవి కూడా చాలా ముఖ్యం. ఏంటవి? ఓడరేవులు. మనకి మయన్మార్ దగ్గర ఒక ఓడరేవు ఉంది, దాని పేరు సిట్వీ ఓడరేవు అంటాం. దెర్ ఈస్ అ పోర్ట్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిట్వీ పోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మయన్మార్ ఏరియా. దీని యొక్క ఆపరేషన్స్ చేజెక్కించుకున్న కంట్రీ రీసెంట్ గా ఏది అంటే, సో దాన్ని ఇండియాగా చెప్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సరే, నెక్స్ట్ వన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్. సో హిమాలయ పర్వత శ్రేణులకి సంబంధించి క్రింది ప్రకటనని పరిశీలించండి. చూద్దాం. బాల్తారో అండ్ సియాచిన్ గ్లేషియర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద గ్రేటర్ హిమాలయన్ రీజియన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఉన్నత హిమాలయ ప్రాంతాల్లో బాల్టారో అండ్ సియాచిన్ గ్లేషియర్స్ ఉన్నాయి అని ఇచ్చారు అనమాట. నెక్స్ట్ వన్,
కశ్మీర్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ లడాక్ రేంజ్ అండ్ గ్రేటర్ హిమాలయన్ రేంజ్ అని చెప్పేసి ఇచ్చారు. కశ్మీర్ లోయ ఏదైతే ఉందో అది లడాక్ శ్రేణి ఉన్నత హిమాలయాల శ్రేణి మధ్యలో ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఆన్సర్ అన్నట్టుగా అడుగుతున్నారు. సరే, ఫస్ట్ అసలు చూద్దాం. శ్రేణి అంటే సరే పర్వత శ్రేణులు అని చెప్పేసి అంటాం. దాని అర్థం ఏంటి అసలు పర్వత శ్రేణులు అంటే? సో ఇక్కడ సింపుల్ గా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి అంటే మనకి పర్వత శిఖరాలు ఏవైతే ఉంటాయో వరుసగా ఒకే ప్రదేశంలో ఉంటే, లైన్ అంటాం కదా, పర్వత శిఖరాలన్నీ ఒకే ప్లేస్ లో లైన్ గా ఉంటే సో దానిని ఏమని చెప్పేసి అంటాం? శ్రేణి అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. మనకి గోడ కట్టినట్టుగా హిమాలయాలు ఒకే చోటు ఉండవు కదా. సో మీరు ఎప్పుడైనా గమనించారా ఊర్లలో, మీరు ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు, విలేజెస్కి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు హైవే మీద ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నారు అనుకోండి, చుట్టుపక్కల ఏం కనిపిస్తాయి? పొలాలు కనిపిస్తూ ఉంటాయి కదా. సడన్ గా కొండలు వస్తాయి, మళ్ళీ పొలాలు కనిపిస్తాయి, మళ్ళీ సడన్ గా కొండలు కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని గోడ కట్టినట్టు ఒకే చోట కొండలు కనిపిస్తూ ఉంటాయా? ఉండవు. సో అక్కడక్కడ మనకి వరుసగా ఉంటాయి. అలా ఉంటే వాటిని ఏమని చెప్పేసి అంటామంటే పర్వత శ్రేణి అంటాం. ఏమంటాం? పర్వత శ్రేణి అంటాం. హిమాలయాలు భారతదేశంలో వ్యాప్తి చెందిన దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ దట్ హిమాలయాస్ ఎక్స్పెన్షన్ ఇన్ ఇండియా. హిమాలయాస్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఈ హిమాలయాలని డిఫరెంట్ గా విడదీయడంలో మనకి అనేక రీజన్స్ ని చూపించారు. ఒక్కొక్క రీజన్ ప్రకారం హిమాలయాల్ని ఒక్కొక్క రకంగా విడదీశారు. హిమాలయాల యొక్క ఎత్తుని బట్టి హిమాలయాల్ని 3 రకాలుగా విభజించారు. వాటిని ఏమంటాం? గ్రేటర్ హిమాలయాస్, అదే పైన చూసారా, ఉన్నత హిమాలయాలు అంటాం. నెక్స్ట్ వన్ మిడిల్ హిమాలయాస్, అంటే మధ్య హిమాలయాలుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఔటర్ హిమాలయాస్, అంటే వీటిని మనకి బాహ్య హిమాలయాలు అని చెప్పేసి అంటాం. గ్రేటర్ హిమాలయాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దిస్ ఇస్ అ ప్రీవియస్ క్వశ్చన్, అండ్ గ్రేటర్ హిమాలయాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హిమాద్రి. ఏమంటారు? హిమాద్రి అంటారు. మిడిల్ హిమాలయాస్ ని ఏమంటారు? హిమాచల్. ఏమని చెప్పేసి పిలుస్తారు? హిమాచల్. లెస్సర్ హిమాలయాస్ ని లేదా ఔటర్ హిమాలయాస్ ని ఏమని చెప్పేసి అంటారు? శివాలిక్స్ అంటారు. ఇవి నేర్చుకోండి. సో జనరల్ గా ఈ పదం క్లారిటీ ఉంటే మీకు మౌంటైన్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. హిమాలయాలని మీరు ఇది చూసారు కదా, ఇది ఒక్క డివిజనే. ఇది ఎలా విడదీసాం మనం? ఎత్తుని బట్టి. సో కొంత ఎత్తున్న శిఖరాలన్నీ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాల్లో, తర్వాత హిమాద్రిలో, తర్వాత శివాలిక్స్ లోని. నదులని బట్టి కూడా హిమాలయాల్ని విడదీస్తారు. అలాగే ఉన్న దిక్కుల్ని బట్టి కదా, తూర్పు లేకపోతే మన మధ్య భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఇలా కూడా హిమాలయాల్ని విడదీస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇక్కడ మీరు జనరల్ గా చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కి నేను చెప్తున్నాను, ఒక రఫ్ స్కెచ్ అనుకోండి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో మనకి హిమాలయాలు ఏమైనాయి అంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఉండవు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ దగ్గర నుంచి నేపాల్, భూటాన్ లాంటి కంట్రీస్ లో కూడా మనకి హిమాలయాలు వ్యాప్తి చెందున్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, సో హిమాలయాలు వచ్చేటప్పటికి నేను చెప్పాను గ్రేటర్ హిమాలయాలు అని. సో ఈ ఉన్నత హిమాలయాలు అనేవి ఏం చేస్తాయంటే మనకి జమ్మూ కాశ్మీర్, లడాక్, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, దాని తర్వాత సిక్కిం, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ వరకు చూడొచ్చు. ఇవి గ్రేటర్ హిమాలయాస్. తర్వాత ఉండేవి మనకి లెస్సర్ హిమాలయాస్ అంటాం. తర్వాత ఉండే వాటిని ఏమంటాం? లెస్సర్ హిమాలయాస్ అంటాం, అంటే హిమాచల్. తర్వాత ఉండే వాటిని ఏమని చెప్పేసి అంటామంటే ఔటర్ హిమాలయాస్ అంటాం, అంటే ఏంటి? శివాలిక్స్. ఇవన్నీ హిమాలయాలే. ఎందుకు విడదీశాం? ఏవైతే ఎత్తు 6100 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటాయో అలాంటి శిఖరాలన్నీ కూడా హిమాద్రిలో ఉంటాయి. ఏవైతే 4500 దాకా ఉంటాయో అవన్నీ హిమాచల్లో ఉంటాయి. అంతకన్నా తక్కువ ఎత్తున్నవన్నీ కూడా శివాలిక్స్ లో ఉంటాయి. ఆ ఎత్తుని రికగ్నైజ్ చేయడానికి మీరు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మాకు ఎలా ఉంటదంటే ఒక కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి వీళ్ళెవరు అని చెప్తే అందరూ ఒకేలా ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? గుర్తుపట్టలేం కదా. మీకు హిమాలయాలు ఇవని చెప్పి డైరెక్ట్ గా తీసుకెళ్లి నుంచోబెట్టారు అనుకోండి, సో ఏది హిమాద్రియో తెలియదు, ఏది ఎవరెస్టో తెలియదు, ఏది కాంచనగంగో తెలియదు, ఏం తెలియదు. ఎందుకంటే ఏ శిఖరం ఇలా బోర్డు వేసుకుని ఉండదు కదా, ఐఆమ్ ద కాంచనగంగా. ఎలా గుర్తుపడతాం? శిఖరం యొక్క ఎత్తుని బట్టి, శిఖరం ఉండే ప్రదేశాన్ని బట్టి, శిఖరం యొక్క ఏదైతే షేప్ ఉంటుందో దాన్ని బట్టి, ఆ పోలికల్ని బట్టి గుర్తుపడతాం. ఆ గుర్తుపట్టడం కోసం హిమాలయాలని హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని చెప్పేసి విడదీశారు. ఇప్పుడు మీకు గుర్తుంటుందా? నెక్స్ట్ వన్, హిమాద్రికి పైన ఏదైతే మనకి ఇక్కడ ఒక పర్వత శ్రేణి అనేది కనిపిస్తుందో ఈ పర్వత శ్రేణిని జస్కార్ పర్వత శ్రేణి అంటారు. అండ్ విచ్ ఎవర్ దట్ మౌంటైన్ రేంజ్ ఈస్ ప్రెసెంటెడ్ ఎట్ ద నార్త్ పార్ట్ ఆఫ్ హిమాద్రి అండ్ దట్ రేంజ్ ఈస్ కాల్డ్ యాజ్ జస్కార్ రేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? సో జస్కార్ రేంజ్ కి ఇంకొంచెం పైన ఉన్నదాన్ని దీనిని లడాక్ రేంజ్ అంటారు. ఏమంటారు? లడాక్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తారు. దీనిపైన ఇంకొక రేంజ్ ఉంటుంది, సో దీనిని ఏమంటారు? కారకోరం రేంజ్ అంటారు. ఇవన్నీ హిమాలయస్ కి సంబంధించినవే,
కాకపోతే వీటి యొక్క లక్షణాలను బట్టి మనం సెపరేట్ గా విడదీసేసుకున్నాం, అంతే తేడా. నేను ఎప్పుడైనా డిఫరెన్స్ చెప్తున్నాను అనుకోండి, ఇది ఒక పర్వత శ్రేణి అదొక పర్వత శ్రేణి ఇది హిమాద్రి చెప్తున్నాను అనుకోండి, అంటే వీటి లక్షణాలు మారిపోతుంటే నేను పేర్లు మార్చేస్తున్నట్టు అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మేడం హిమాలయాలు అంటావు, హిమాద్రి అంటావు, మళ్ళీ శివాలిక్స్ అంటావు, మళ్ళీ లడాక్ రేంజ్ అంటావు, అట్లా ఏం లేదు. నేను పేరు మార్చి చెప్తున్నాను అంటే ఆ పర్వతం యొక్క లక్షణం మారుతున్నట్టు, ఎత్తు మారుతున్నట్టు, లేకపోతే దానికి ఉన్న వాతావరణం మారుతున్నట్టు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉత్తరాఖండ్ స్టేట్ సరదాగా చూడండి ఫొటోస్, జమ్మూ కాశ్మీర్ ఫొటోస్ చూడండి, జమ్మూ కాశ్మీర్ లైక్ జన్నత్, హెవెన్ చూసినట్టు ఉంటుంది. ఉత్తరాఖండ్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. కానీ మంచు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఉత్తరాఖండ్ కాదు, జమ్మూ కాశ్మీర్ గుర్తొస్తుంది. ఎందుకు? సో జమ్మూ కాశ్మీర్లో మనకి హిమాద్రి పర్వత శ్రేణులు ఉన్నాయి. సో హిమాద్రి నుంచి హిమాచల్కి వస్తే మంచు ఇంకా తగ్గిపోతుంది, హిమాచల్ నుంచి శివాలిక్కి వస్తే ఇంకా తగ్గిపోతుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. క్లియరా? సో దాన్ని బట్టి విడదీశాం. ఇప్పుడు ఈ కారకోరం, లడాక్, జస్కార్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని చెప్పేసి అంటామంటే ట్రాన్స్ హిమాలయాలు అంటాం. ఏమంటాం? ట్రాన్స్ హిమాలయాలు. అంతే, ఇంకేం తవ్వేయద్దు. మీరు జస్ట్ గుర్తు పెట్టుకోండి, ఇంతకు మించి ఎగ్జామినర్ వెళ్ళరు, అది వెళ్తే థియరీ అవుతుంది. సో మనల్ని డేటానే అడుగుతారు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి. ట్రాన్స్ హిమాలయాలు అంటే కారకోరం, లడాక్, జస్కార్, దాని తర్వాత వచ్చేవన్నీ హిమాద్రి, హిమాచల్, శివాలిక్ గా చెప్తాం. ఇప్పుడు సో ఈ కారకోరం పర్వత శ్రేణి దగ్గర మనకి చాలా ఇంపార్టెంట్ అతిపెద్ద మంచు కొండ ఒకటి కనిపిస్తుంది అనమాట, అంటే గ్లేషియర్ అని చెప్పేసి అనొచ్చు. దాని పేరేంటో తెలుసా? సియాచిన్ అంటాం. ఏమని చెప్పేసి అంటాం? సియాచిన్. సియాచిన్ ఈజ్ అ గ్లేషియర్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కారకోరం రేంజ్. ఎక్కడుంది? కారకోరం పర్వత శ్రేణి దగ్గర సియాచిన్ అనే హిమానీ నదం, సియాచిన్ అనే మంచు కొండ లొకేట్ అయి ఉంది. సో ఇది గనక గుర్తు పెట్టుకున్నట్టయితే ఇక్కడికి రండి. ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, అసలు మనకి బాల్టారో గురించి తెలియదు, మనకు సంబంధం లేదు, మనకి చదువుకోలేదు అనుకుందాం. బాల్టారోతో పాటు ఇంకొకటి ఉంది చూసారా, సియాచిన్ హిమానీ నదం. సియాచిన్ హిమానీ నదం గ్రేటర్ హిమాలయాస్ అంటే ఉన్నత హిమాలయాలు. సో మన వాళ్ళు ఏమని అంటున్నారు? ఆప్షన్ ఈ సియాచిన్ హిమానీ నదం అంట ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ సియాచిన్ హిమానీ నదం ఎక్కడుంది? కారకోరం పర్వత శ్రేణి దగ్గర ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? అవ్వదు. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్ కాదు. బాల్టారో పర్వత శ్రేణి అనేది ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉంది చూసారా, సో ఇక్కడ మీకు బాల్టారో పర్వత శ్రేణి అనేది కనిపిస్తుంది, లేదా బాల్టారో హిమానీ నదం అనేది కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్ లో లేవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. వీళ్ళు ఏమని అడుగుతున్నారు? ఇందులో ఏది సరైంది అని అడుగుతున్నారు. సో ఓన్లీ ఏ అనేది కరెక్ట్ కాదు. ఏ కరెక్ట్ కాదు అంటే ఇక్కడ బోత్ ఏ అండ్ బి అనేది కూడా కరెక్ట్ కాదని తీసుకోవాలి. నెక్స్ట్ వన్, కాశ్మీరు లోయ లడాక్ శ్రేణి మరియు ఉన్నత హిమాలయాల శ్రేణుల మధ్యలో ఉంది అంటున్నారు. కాశ్మీర్ లోయ ఎక్కడ ఉందంట? లడాక్ మరియు ఉన్నత హిమాలయాల శ్రేణి మధ్యలో ఉంది అంటున్నారు. సో ఇది హిమాద్రి కదా, ఇది హిమాచల్ కదా, సో ఇక్కడ కశ్మీర్ లోయ ఉంటుంది. ఇది హిమాద్రి, ఇది హిమాచల్, ఇక్కడ కశ్మీర్ లోయ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏమని ఇచ్చారు? ఇక్కడ కాశ్మీర్ లోయ ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక్కడ కాశ్మీర్ లోయ ఉంటుందంట. కరెక్టా? కాదు. సో అప్పుడు రెండో ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఈ క్రింది వాణిలో ఏవి సరైనవి అని అడిగితే నేను ఏం ఆన్సర్ తీసుకోవాలి? నెయిదర్ ఏ నార్ బి, ఏది సరైనది కాదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకుంటాం. ఇలా చదువుకోవాలి. ఇలా చదువుకుంటే ఇంక ఈ క్వశ్చన్ మనకి అట్లా ఫిక్స్ అయిపోతుంది, గుర్తుంటది, మళ్ళీ రివిజన్ చేయక్కర్లేదన్నమాట. ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్. ఒకవేళ మీకు డేటా పరంగా క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారు? డేటా పరంగా అడిగితే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని పిలుస్తారంటే ఎవరెస్ట్ అనే దాన్ని పిలుస్తారు. ఎవరెస్ట్ ని సాగర్ మాత అని కూడా పిలుస్తారు. ఎవరెస్ట్ ఏమని చెప్పేసి పిలుస్తారు? సాగర్ మాత అని కూడా పిలుస్తారు నేపాల్లో. రెండవ అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో K2. K2 అనేది భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్యలో వివాదాస్పదంగా ఉంది. మూడవ అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనగంగా లేదా కాంచనజంగా అనే దాన్ని చెప్తాం. సో ఇది ఎక్కడుందంటే సిక్కిం లో లొకేట్ అయ్యి ఉంది. ఎక్కడుంది? సిక్కిం లో ఉంది. భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని చెప్తామంటే కాంచనగంగా లేదా కాంచనజంగా అనే దాన్ని చెప్తాం. సిక్కిం లో లొకేట్ అయి ఉంది. సో ఇలాంటివి. నవీన ముడత పర్వతాలు, యంగెస్ట్ ఫోల్ మౌంటైన్స్ అని ఇండియాలో వేటిని చెప్తారు? యంగెస్ట్ ఫోల్ మౌంటైన్స్ అని ఇండియాలో వేటిని చెప్తారు? హిమాలయాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని యంగెస్ట్ ఫోల్ మౌంటైన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
జరుగుతుంది, ఇలాంటివి. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అటు డేటా కవర్ అవుతుంది, ఇది కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది. సో అలా జనరల్ గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నేను హిమాలయాల్ని ఇక్కడ ఎత్తుని బట్టి మాత్రమే చెప్పాను, ఎత్తుని బట్టి మాత్రమే విడదీసి ఆ హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి చెప్పాను. సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సియాచిన్ హిమానీ నదం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా కూడా మారింది. ఈ హిమానీ నదమే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా మారింది. భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరనున్న ప్రదేశం, భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరనున్న ప్రదేశం ఏదైతే ఉందో ఇందిరా కాల్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ఇందిరా కాల్. ద నార్థర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ కాల్డ్ as ఇందిరా కాల్ లొకేటెడ్ ఇన్ సియాచిన్ గ్లేషియర్ గా కూడా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ మనకి 4 నెయిదర్ ఏ నార్ బి అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ అనేది చూద్దాం. ఇక్కడ ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వచ్చేటప్పటికి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్స్ అండ్ డు నాట్ ఫార్మ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రింది వాటిలో ఏ కొండలు పశ్చిమ కనుమల్లో భాగం కాదు? ఈ క్రింది వాటిలో ఏ కొండలు మనకి పశ్చిమ కనుమల్లో భాగం కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నార్మల్ గా మీకు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అని తెలుసు కదా. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో పశ్చిమ కనుమలు అనేవి భారతదేశంలో గుజరాత్ ఎడ్జ్ అంటే గుజరాత్ చివర్ల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మహారాష్ట్ర, సో దాని తర్వాత గోవా, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కేరళ వరకు కూడా వ్యాప్తి చెంది ఉంటాయి. ఇవి వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఇకపోతే తూర్పు కనుమలు. తూర్పు కనుమలు మనకి ఒడిస్సా ప్రాంతం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత అది ఎడ్జ్ ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒడిస్సా నుంచి స్టార్ట్ అయ్యి సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా కనిపిస్తుంది. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ దగ్గర తర్వాత నెక్స్ట్ మీకు కనిపించేది ఎక్కడ అంటే తమిళనాడు ప్రాంతం దగ్గర కూడా కనిపిస్తుంది. ఇలాగా మనకి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఉంటాయి. అయితే ఈ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు కూడా ఒక ప్రాంతంలో కలుసుకుంటాయి. ఈ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఒక ప్రాంతం కలుసుకుంటాయి. సో దానిని ఏమని చెప్పేసి పిలుస్తామంటే నీలగిరి అని చెప్పేసి అంటాం. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఎక్కడైతే కలుసుకుంటాయో సో ఆ ప్రదేశాన్ని ఏమని చెప్పేసి అంటాం? దిస్ ఈస్ కాల్డ్ as a నీలగిరి పాయింట్. అయిపోయింది. నెక్స్ట్ వన్ వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్రలో ఏవైతే ఉంటాయో, ఈ పశ్చిమ కనుమలు మహారాష్ట్ర దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని సహ్యాద్రి అంటారు. సహ్యాద్రి ఈజ్ అ రేంజ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సహ్యాద్రి ఈజ్ అ రేంజ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఎక్కడ ఉంటాయి ఇవి? మహారాష్ట్ర దగ్గర లొకేట్ అయి ఉంటాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ సహ్యాద్రి మళ్ళీ 3 పర్వత శ్రేణులుగా మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఈ పశ్చిమ కనుమలు ఉండడమే మహారాష్ట్రలో సహ్యాద్రిగా ఉంటాయి. ఈ సహ్యాద్రి లోపల మళ్ళీ పర్వత శ్రేణులు ఉంటాయి. అవేంటి అంటే ఒకటి బాల్ఘాట్ శ్రేణి అని చెప్పేసి అంటాం. ఏమంటాం? బాల్ఘాట్ శ్రేణి అని చెప్పేసి అంటాం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ బాల్ఘాట్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి అజంతా రేంజ్ అని చెప్పేసి పిలుస్తారు. ద సెకండ్ వన్ ఈస్ నథింగ్ బట్ అజంతా రేంజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దాన్ని అజంతా శ్రేణి అని కూడా పిలవచ్చు అనమాట. అండ్ ద థర్డ్ వన్, మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హరిశ్చంద్ర శ్రేణి అని చెప్పేసి అంటారు. మూడోది వచ్చేటప్పటికి ఇది హరిశ్చంద్ర శ్రేణి, దాన్ని హరిశ్చంద్ర రేంజ్ అని కూడా పిలుస్తాం. టోటల్ గా మనకి 3 రేంజెస్ అనేవి ఈ సహ్యాద్రి లేదా వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్రలో కనిపిస్తే అవి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇకపోతే తూర్పు కనుమలు. తూర్పు కనుమలు మీకు డిఫరెన్స్ చెప్తాను వినండి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కన్నా ఎత్తు ఎక్కువ. అంటే ఇలా ఉంటాయి. ఇవి వెస్టర్న్ ఘాట్సా, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కన్నా 1100 మీటర్స్ హైట్ ఎక్కువ, ఇవే హైట్ ఎక్కువ. అండ్ వెస్టర్న్ ఘాట్స్ మీకు పూర్తిగా చూడండి కంప్లీట్ గా ఏ బ్రేక్ లేకుండా కనిపిస్తుందా? మీకు ఈస్టర్న్ ఘాట్స్ అన్ని కూడా కంటిన్యూటీ ఉండదు, బ్రేక్స్ గా ఉంటది అనమాట. మనకి తూర్పు కనుమల్ని వరుసగా ఎక్కడ చూడొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మధ్యలో ఒడిస్సాకి సంబంధించిన మహానది అని చెప్పేసి ఉంటది, ఇది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గోదావరి. సో గోదావరి యాజ్ వెల్ యాజ్ మహానది ఏదైతే ఉందో ఈ 2 నదులకి మధ్యలో, సో వాట్ ఎవర్ దట్ మహానది అండ్ గోదావరి ఈస్ దేర్ బిట్వీన్ దీస్ 2 rivers, వాట్ ఎవర్ ద రేంజ్ ఈస్ దేర్, దట్ ఈస్ ద ఈస్టర్న్ ఘాట్ రేంజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆంధ్రప్రదేశ్ గా కూడా చెప్పొచ్చు. క్లియర్? నెక్స్ట్ వన్, ఈ ఒడిస్సా దగ్గర అంటే ఇక్కడ ఈ ఏరియాలో సో మనకున్న ఇంపార్టెంట్
తూర్పు కనుమల శ్రేణి ఏదైతే ఉందో దీనిని మహేంద్రగిరి అని చెప్పేసి అంటారు. మహేంద్రగిరి పర్వత శ్రేణి అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే తూర్పు కనుమల్లో. సో దట్టు కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే దట్ ఈస్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అంటాం. అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే వీ హ్యావ్ అ డాల్ఫిన్ నోస్ అంటాం. విశాఖపట్నం దగ్గర డాల్ఫిన్ నోస్ అని చెప్పేసి ఈ ఈస్టర్న్ ఘాట్స్ రేంజ్ ని చూడొచ్చు అనమాట. చూడడానికి ఆ షేప్ లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ హిల్స్, ఎర్ర కొండలు, అండ్ నెక్స్ట్ పాల కొండలు, తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు నల్లమల కొండలు, శేషాచలం కొండలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు, ఎలిఫెంట్ హిల్స్ లేదా హార్స్లీ హిల్స్ అని కూడా పిలుస్తాం. ఇలాంటి ఎలిఫెంట్ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఏనుగు మల్లమ్మ కొండలు అని చెప్పేసి అంటాం. హార్స్లీ హిల్ స్టేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇకపోతే నెక్స్ట్ మనకి ఇక్కడ తమిళనాడు దగ్గర షావ్రాయ్ అని చెప్పేసి ఉంటది. షావ్రాయ్ హిల్స్ కావచ్చు, అలాగే పలాని హిల్స్ అని చెప్పేసి ఉంటది. షావ్రాయ్ హిల్స్, పలాని హిల్స్ ఇవన్నీ కూడా తమిళనాడు దగ్గర కనిపిస్తాయి. సో ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పేసి అడుగుతున్నారు, సో పాలకొండ ఆంధ్రప్రదేశ్ దగ్గర కనిపిస్తుంది అంటే తూర్పు కనుమలు అని చెప్పేసి అర్థం. నల్లమల కొండలు కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర కనిపిస్తాయి, తూర్పు కనుమలు అని చెప్పేసి అర్థం. మహేంద్రగిరి కొండలు ఏవైతే ఉన్నాయో ఒడిస్సా దగ్గర ఉంటాయి, అవి కూడా తూర్పు కనుమలు. సో ఇక్కడ మనకి పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డు నాట్ ఫార్మ్ అ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు భారతదేశం మొత్తంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంట, కాంచనగంగా లేదా కాంచనజంగా. ఎక్కడుంది అది, సిక్కింలో లొకేట్ అయి ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాంచనగంగా కాంబినేషన్ వస్తే ఆన్సర్ అనేది సిక్కిం అవుతుంది. అంటే కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం, కాంచనగంగా బయోస్పియర్ సిక్కిం, కాంచనజంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ సిక్కిం, కాంచనగంగా హైయెస్ట్ పీక్ అది కూడా సిక్కిం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగా జనరల్ గా చూసుకోవాలి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పశ్చిమ కనుమల మొత్తంలో కూడా అత్యంత ఎత్తైన శిఖరం పశ్చిమ కనుమల్లోని, అలాగే దక్షిణ భారతదేశంలో కూడా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, అలాగే నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇంకా దేన్ని చెప్తాము అంటే అన్నైముడి అనేదాన్ని చెప్తాం. ఇక నేను రిపీటింగ్, అన్నైముడి వెస్టర్న్ ఘాట్స్ లోని అదే, అలాగే దక్షిణ భారతదేశం సౌత్ ఇండియాలో కూడా ఇదే. ఇది అన్నమలై హిల్స్ కేరళ దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం మన అరకు దగ్గర ఉందన్నమాట. దాని పేరు జిందాగఢ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం, జిందాగఢ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలుసుకునేది ఎక్కడంట, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మెట్ ఈచ్ అదర్ ఇన్ విచ్ పాయింట్, దట్ ఈస్ నీలగిరి. సో నీలగిరి దగ్గర అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని చెప్తాం, దొడబెట్ట ఏదైతే ఉందో, సో దొడబెట్ట అని చెప్పడం జరుగుతుంది. అలా గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అండ్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇలా ఇచ్చారు. సో వీటిని మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా మీకు ఆల్రెడీ తెలిసినవే, ఒకసారి చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఎక్కడుంది, పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది మంచిర్యాలలో ఉంది. అలాగే నెక్స్ట్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది నల్గొండలో ఉంది. సో 1, 4, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలక్ట్రిసిటీని రప్పించాలి అంటే, జనరేట్ చేయాలి అంటే ఎయిదర్ మనం థర్మల్ మెథడ్ అనే దాన్ని యూస్ చేస్తాం. దీంట్లో బొగ్గుని యూస్ చేసి హీట్ ని జనరేట్ చేసి స్టీమ్ ని ప్రొడ్యూస్ చేసి ఆ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మలచడం జరుగుతుంది. లేదా ఇంకొక మెథడ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ ప్రాజెక్ట్స్, రివర్ ప్రాజెక్ట్స్ ద్వారా చేస్తాం. లేదా ఇంకొక మెథడ్ న్యూక్లియర్ ఎనర్జీ, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా చేస్తాం. ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి, ఒకటి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, మహారాష్ట్రలో ఉంది. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉంది. నరోరా వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ లో ఉంది. కాక్రపార గుజరాత్ లో ఉంది. రావత్ భట్ అనేది రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ కల్పాకం అనేది తమిళనాడులో ఉంది. అవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించినవి. సో ఇక్కడ ఆన్సర్ చూసుకోండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ రైల్వే జోన్, నార్థర్న్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సౌత్రన్ రైల్వే జోన్, వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సాధారణంగా ఇండియాలో మనకి 18 రైల్వే జోన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ మనకి నార్మల్ గా చెప్పాలంటే
17 రైల్వే జోన్స్ వర్కింగ్ లో ఉన్నాయి. టోటల్ గా 18 రైల్వే జోన్స్. కల్కత్తా మెట్రో రైల్వే జోన్ తో కలిపితే 19. కల్కత్తా మెట్రో రైల్వే జోన్ తో కలిపితే 19 ఉన్నాయి. సో ఇందులో ఒకటి తూర్పు రైల్వే జోన్ అంటే ఈస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నారు. కల్కత్తాలో ఉంది. ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ రైల్వే జోన్ అనేది ఢిల్లీకి సంబంధించింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ సౌత్ సెంట్రల్ అంటే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కి సంబంధించి. సౌత్రన్ రైల్వే చెన్నైకి సంబంధించి. 2143 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. అదే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అడిగితే విశాఖపట్నం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి? భారతదేశ రైల్వే పితామహుడిగా ఎవరిని చెప్తామో, సో మనకి ఎవరైతే లార్డ్ డల్హౌసీ గారు ఉన్నారో ఆయనని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో ఉన్న 4 మౌంటైన్ రైల్వేస్ ఎక్కడ ఉన్నాయి? ఇలా రైల్వే జోన్స్ అడిగినట్టే మౌంటైన్ రైల్వే జోన్స్ కూడా అడుగుతారు, రైల్వే ఏరియాస్ కూడా అడుగుతారు. డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే వెస్ట్ బెంగాల్ దగ్గర ఉంది. కల్కి షిమ్లా హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంది. మాథేరన్ మహారాష్ట్ర దగ్గర ఉంది. నీలగిరి తమిళనాడు దగ్గర ఉంది. అవి మౌంటైన్ రైల్వే వ్యవస్థలు. ఇండియాలో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుంది? సిద్ధారోదా రైల్వే ప్లాట్ఫామ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. దాన్ని హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ అని కూడా పిలవచ్చు. ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ ఏది? ట్రైన్ 18 అని కూడా పిలవచ్చు. దీన్ని వందే భారత్ అని కూడా పిలుస్తాం. దీన్ని అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా కూడా పిలుస్తాం. వందే భారత్ అన్న ట్రైన్ 18 అన్న ఒకటే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్ ఏది? వివేక్ ఎక్స్ప్రెస్ గా చెప్తాం. ఇది అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్ గా కూడా చెప్పడం జరుగుతుంది. రైల్వే మినిస్టర్ గా ఇండియాలో ఎవరున్నారు? అశ్విని వైష్ణవ్ గారు ఇండియాలో రైల్వే మినిస్టర్ గా ప్రెసెంట్ ఉండడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లేషియర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర? సో క్రింది వాటిలో ఏ హిమానీ నదం బ్రహ్మపుత్ర నదికి మూలం అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్ గా మనకి బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందంట? టిబెట్ లో. సో బ్రహ్మపుత్ర నది అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయింది? టిబెట్ లో మనకి ఆరిజినేట్ అయింది, ఒక హిమానీ నదం దగ్గర. దాని తర్వాత నెక్స్ట్ ఆ బ్రహ్మపుత్ర రివర్ టిబెట్ నుంచి భారతదేశం లోపలికి వచ్చింది. భారతదేశం లోపల ఏ రాష్ట్రం దగ్గరకు వచ్చిందంట? అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాం కదా. సో అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి ఎంటర్ అయింది. సో దాని తర్వాత నెమ్మదిగా ఈ నది మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రాంతానికి ఎంటర్ అయిందంట? అస్సాం అనే స్టేట్ ఏదైతే ఉందో సో అస్సాంలోకి ఎంటర్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇది మనకి ఏ కంట్రీలోకి ఎంటర్ అయింది ఈ రివర్ అని అడిగితే సో మనకి బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయినట్టుగా చెప్పొచ్చు. ఏ కంట్రీలోకి ఎంటర్ అయింది? బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయింది. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క కోర్స్ అన్నమాట. అంటే ఏ విధంగా ప్రవహిస్తుంది అనే దానికి దీనికి సంబంధించిన తీరు. బ్రహ్మపుత్ర నది టిబెట్ లో ఇక్కడ మీకు కనిపిస్తుందా? చెమయుంగ్దాంగ్ గ్లేషియర్ అని చెప్పేసి చూసారా? చెమయుంగ్దాంగ్ గ్లేషియర్. ఎవరిని తిట్టినట్టు ఉంటుంది కొంచెం. సో చైనీస్ వర్డ్స్ అన్ని అలానే ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, జాగ్రత్త. చెమయుంగ్దాంగ్ గ్లేషియర్ ఏదైతే ఉందో సో ఆ హిమానీ నదం దగ్గర టిబెట్ లో పుట్టిన నది ఏది? బ్రహ్మపుత్ర. దాని తర్వాత ఎక్కడికి వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చినప్పుడు చూడండి ఇలా వచ్చేసిందా, ఇలా బెండ్ అయిందా? చూడండి నది ఇలా వెళ్ళడం వేరు, కానీ టిబెట్ దగ్గర పుట్టిన బ్రహ్మపుత్ర నది సో టిబెట్ నుంచి ఇలా ప్రవహిస్తూ భారతదేశం లోపలికి ఇలా బెండ్ అయ్యి వచ్చింది. సింక్ లైన్ బెండ్ చూసారా? సో ఇలా బెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ దానికి ఒక అడ్డు తగిలింది అనమాట. సో ఏ అడ్డు లేదనుకోండి ఇలా వెళ్ళిపోతుంది. సో వాటర్ ఇలా వెళ్ళిపోతాయి. ఏదైనా అడ్డు ఉందనుకోండి బెండ్ అవ్వడమో, దాని మీద నుంచి వెళ్ళడమో, దాని పై నుంచి వెళ్ళడమో జరుగుతాయి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనకి ఒక పర్వత శిఖరం ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒక పర్వత శిఖరం ఉంది. మరి దీని పేరేంటి? నామ్చా బర్వా అని చెప్పేసి అంటాం. దీన్ని నార్మల్ గా కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. పీక్స్ అడిగినప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. నామ్చా బర్వా ఈజ్ అ ఇంపార్టెంట్ హిమాలయన్ పీక్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? అరుణాచల్ ప్రదేశ్. అలా చూసుకోవచ్చు అనమాట. ఆ నామ్చా బర్వా దగ్గర నుంచి సో మనకి బెండ్ అయి అరుణాచల్ ప్రదేశ్ లోకి వస్తుంది. దాని తర్వాత అస్సాంలోకి వస్తుంది. అస్సాంలో ఇది ఒక ఐలాండ్ ని క్రియేట్ చేస్తుంది, ఒక ద్వీపాన్ని. ఇందాకలే చెప్పానే మజూలీ ఐలాండ్ అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత నెమ్మదిగా మనకి బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. హిమానీ నదం బ్రహ్మపుత్ర నదికి మూలం ఏ హిమానీ నదం అని అడుగుతున్నారు? చెమయుంగ్దాంగ్ గ్లేషియర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ టిబెట్ ఏరియాగా చెప్పొచ్చు. కానీ బ్రహ్మపుత్ర నది మీద ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో అంటే టిబెట్ లో బ్రహ్మపుత్ర నది ప్రవహించినంతసేపు దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అనేది ఒక క్వశ్చన్. టిబెట్ లో బ్రహ్మపుత్ర నది ప్రవహించినంతసేపు దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే సాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. టీ సైలెంట్ అనమాట. సాంగ్పో ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ టిబెట్
బెల్ట్ ఏరియాగా చెప్పొచ్చు. అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర రివర్ ని దిహాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని చెప్పేసి పిలుస్తారు? దిహాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. అస్సాంలో సియాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. నార్మల్ గా కూడా అట్లనే బ్రహ్మపుత్ర అంటారు. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్రని ఏమంటారంటే జమునా. అగైన్ ఐమ్ రిపీటింగ్, జమునా అని చెప్పేసి అంటారు. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర ఏ నదితో కలుస్తుంది అంటే గంగా నదితో కలుస్తుంది. అంటే అటు బెంగాల్ నుంచి గంగా నది, ఇటేమో అస్సాం నుంచి బ్రహ్మపుత్ర నది, రెండూ కూడా వచ్చి బంగ్లాదేశ్ లో కలుసుకుంటాయి. అయితే గంగా నదిని ఏమని చెప్పేసి పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశ్ లో పద్మ అని చెప్పేసి పిలుస్తారు. బ్రహ్మపుత్రాన్ని జమునా అని చెప్పేసి కలుస్తారు. రెండూ కలిసి ఒక నదిని ఏర్పరుస్తాయి. ఆ నదిని మనం ఏమని చెప్పేసి అంటామంటే మేఘన అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పంటారా? మేఘన అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బ్రహ్మపుత్ర నదిని చైనాలో ఏమని చెప్పేసి పిలుస్తారంటే యార్లిన్ జాంగ్బో అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారు? యార్లిన్ జాంగ్బో అని చెప్పేసి పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. సో దీనిని జియాంగ్ జియాంగ్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ బ్రహ్మపుత్ర పేర్లే. ఒకవేళ ఇదంతా ఎందుకు చెప్పాను, మీరు ఏమని చదువుకుంటారు? బ్రహ్మపుత్ర చమ్దంగ్యాంగ్ గ్లేషియర్, బ్రహ్మపుత్ర చమ్దంగ్యాంగ్ గ్లేషియర్, బ్రహ్మపుత్ర చమ్దంగ్యాంగ్ గ్లేషియర్ ఇలా చదువుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఏమని ఉంటుందంటే క్రింది వాటిలో ఏ హిమానీ నదం యార్లింగ్ జాంగ్బోకి ప్రధాన మూలం అని చెప్పేసి అడుగుతారు. జియాంగ్ జియాంగ్ కి ప్రధాన మూలం అని చెప్పేసి అడుగుతారు. సో అప్పుడు మనం ఏమనుకుంటాం? బ్రహ్మపుత్ర, గంగా, కృష్ణ, కావేరి, గోదావరి మధ్యలో యార్లింగ్ జాంగ్బో ఎక్కడి నుంచి వచ్చిందని. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ బ్రహ్మపుత్రాన్ని ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. అంటే కేవలం బ్రహ్మపుత్ర అని మాత్రం కనిపించకపోయినంత మాత్రమే భయపడక్కర్లేదు. సో బ్రహ్మపుత్ర అని కనిపిస్తే డైరెక్ట్ గా ఆన్సర్ చమ్యంగ్దాంగ్ హిమానీ నదం అని పెట్టండి. లేకపోతే యార్లింగ్ జాంగ్బో, జియాంగ్ జియాంగ్, సాంగ్పో, దిహాంగ్, సియాంగ్ అండ్ జమునా అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది. ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ని మలచాలా. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో ఈ ఆప్షన్స్ ని కూడా ఎందుకు వదలాలి, ఇవి కూడా చూద్దాం. బారా షిగ్రీ గ్లేషియర్, ఈ బారా షిగ్రీ గ్లేషియర్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ దగ్గర బారా షిగ్రీ అనేది లొకేట్ అయ్యి ఉంది అనమాట. హిమాచల్ ప్రదేశ్ లో లాహోల్ స్పితి అనే ఒక ఏరియా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, నార్మల్ గా చెప్తున్నాను. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇండియాలో ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. జస్ట్ అక్కడికి వెళ్ళి మనం ఒక లెటర్ సరదాగా వేసి వచ్చేయాలి. ఒక 5 minutes కన్నా ఎక్కువ కూడా ఉండరేమో. ఆక్సిజన్ లెవెల్స్ అంత తక్కువ ఉంటాయి. ప్రపంచంలోనే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. అది మనకి హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కీం అనే ఏరియా దగ్గర ఉంది. ఎక్కడుంది? ఐఎమ్ అగైన్ రిపీటింగ్, హిక్కీం. ఈ హిక్కీంకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలంటే లాహోల్ స్పితి ద్వారానే వెళ్ళాలి. ఏ ఏరియాస్ నుంచి వెళ్ళాలి? లాహోల్ స్పితి అనే ఏరియాస్ నుంచి వెళ్ళాలి. మరి ఈ లాహోల్ స్పితి ఏరియా దగ్గర ఉన్న హిమానీ నదం ఏదంట? బారా షిగ్రీ హిమానీ నదంగా చెప్పొచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో లొకేట్ అయ్యి ఉంది. క్లియర్? నెక్స్ట్ వన్, నమిక్ హిమానీ నదం, కాలా బలాంద్ హిమానీ నదం. నామిక్, కాలా బలాంద్ ఈ రెండు హిమానీ నదాలు ఎక్కడ ఉన్నాయి అంటే దట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో నమిక్ హిమానీ నదం, కాలా బలాంద్ హిమానీ నదం అనేవి ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి చార్ధామ్ యాత్ర అంటాం కదా, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ లోనే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా మనకి కాలా బలాంద, నామిక్ లాంటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఉత్తరాఖండ్ లో ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటి? చమయుంగ్దాంగ్ హిమానీ నదంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎగ్జామ్లో ఎప్పుడు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇస్తారని మనం చెప్పలేం. వస్తే అదృష్టం, రాకపోతే ఇంకా అదృష్టం. ఎందుకంటే మనం ముందరే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి. ప్రిపేర్ అవ్వకపోతే భయపడాలి. ఒకవేళ ఇదే ప్రోటోటైప్లో క్వశ్చన్ వస్తుంది, బట్ నాకు తెలిసి బ్రహ్మపుత్ర నది గురించి రాలేదనుకోండి, నెక్స్ట్ ఏ నది గురించి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మేబీ గంగా నదికి సంబంధించి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గంగా నది భారతదేశం యొక్క జాతీయ నది, అవునా? నేషనల్ రివర్ ఆఫ్ ఇండియాగా గంగాని పిలుస్తారు. జాతీయ జలజంతువేది? నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ ఏది? గంగా డాల్ఫిన్ గా చెప్తాం. మరి ఇది ఎక్కడ పుట్టింది? ఉత్తరాఖండ్ లోని గంగోత్రి అనే హిమానీ నదం ఏదైతే ఉందో, సో ఈ గంగోత్రి హిమానీ నదం దగ్గర గంగా రివర్ అనేది ఆరిజినేట్ అయింది. అది పుట్టినప్పుడు అంట దాన్ని గంగా అని పిలవలేదంట. దాన్ని ఏమని చెప్పేసి పిలిచారు అంటే భాగీరథి అని చెప్పేసి పిలిచారు. ఈ విషయంలో నాకు స్టూడెంట్స్ కి చాలా మందికి గొడవలు అవుతా ఉంటాయి. మేడం నువ్వు భాగీరథి అని చెప్తున్నావు, ఇది వెస్ట్ బెంగాల్లో పిలుస్తారు భాగీరథి, అది వేరు ఇది వేరు అని. కాదు. సో భాగీరథి ఏంటి అంటే గంగోత్రి హిమానీ నదం దగ్గర ఉత్తరాఖండ్ లో ఏ నది అయితే పుట్టిందో దాన్ని భాగీరథి అని పిలుస్తారు. అయితే సో దాని తర్వాత ఇది ఏమవుతుంది అంటే
దేవప్రయాగ్ అనే ఏరియాకి వచ్చిన తర్వాత, దేవప్రయాగ్ అనే ఏరియాకి వచ్చాక, ప్రయాగ్ అంటే జాగ్రఫీలో అర్థం ఏంటంటే రెండు నదుల కలయిక. ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో దానిని మనకి ప్రయాగ్ అంటారు. రెండు కన్నా ఎక్కువ కలిస్తే సంగమంగా కూడా చెప్పడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ దేవప్రయాగ్ దగ్గర అలకనంద తోటి భాగీరథి కలుస్తుంది. కలిసి కిందకు వచ్చిన తర్వాత ఈ నది పర్వతాలని వదిలేసి మైదానాలు అంటే మౌంటైన్స్ ను వదిలేసి ప్లెయిన్స్ లో ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు దీన్ని గంగగా పిలుస్తారు. అంటే వన్స్ రిషికేశ్ హరిద్వార్ లోకి ఎంటర్ అవ్వగానే ఇది గంగగా పిలువబడుతుంది. అంతకు ముందర దేవప్రయాగ్ కన్నా ముందర దీన్ని భాగీరథిగానే గుర్తిస్తారనమాట. సో అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇది కూడా ఇవ్వకపోతే ఇంకా మనకున్న ఒకే ఒక్క హోప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింధు నది, ఇండస్ నది దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా మ్యాప్ ఇలా ఉండదో కంగారు పడకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ మనకి జనరల్ గా చూసినట్టయితే మౌంట్ కైలాష్ అనే పర్వతం ఉంటది కదా. సో ఈ మౌంట్ కైలాష్ అనే పర్వతం దగ్గర సింధు నది అనేది ఆరిజినేట్ అయింది. ఆరిజినేట్ అయిన తర్వాత సో ఇక్కడి నుంచి మనకి ఈ ఇండస్ రివర్ అనేది ఈ మనకి లడాక్, జమ్మూ కాశ్మీర్ ద్వారా పిఓకే ద్వారా సో మనకి పాకిస్తాన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. టిబెట్ దగ్గర ఎక్కడ ఆరిజినేట్ అయింది సింధు నది? మౌంట్ కైలాష్ దగ్గర. ఈజ్ ఇట్ క్లియర్? సింధు నదికి కూడా ఒక పేరు ఉంది. సింధు నదిని ఇండస్ అని అంటారని మనం అనుకుంటాం కదా. ఇండస్ అన్న సింధు అన్న ఒకటే. ఇండస్ అనేది ఒక లాంగ్వేజ్, సింధు అనేది ఒక లాంగ్వేజ్. కాకపోతే సో సింధు నది లేదా ఇండస్ నదిని మనకి ఏమని కూడా పిలుస్తారంటే సింగి కంబాన్. ఏమని పిలుస్తారు? సింగి కంబాన్, ద లయన్స్ మౌత్, ద లయన్స్ మౌత్ అని చెప్పేసి పిలుస్తారు. అది కదా. సో ఇప్పుడు గంగ గురించి అడిగినా, సింధు గురించి అడిగినా, బ్రహ్మపుత్ర గురించి అడిగినా ఒక సెట్ ఆఫ్ రివర్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఈ మూడు అడగకపోతే అప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకుని తర్వాత మిగతా రివర్స్, తర్వాత మిగతా రివర్స్, తర్వాత మిగతా రివర్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ చదవాలి. తర్వాత మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంపార్టెంట్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. తర్వాత న్యూస్లో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. ఇష్యూస్లో ఉన్న రివర్స్ చూసుకోవాలి. ఆ కంటెంట్ మనం ఆప్షన్స్ని ఫేస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ చమయుంగ్దాంగ్ హిమానీ నదం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ఉల్లార్ లేక్ అని చెప్పేసి అంటున్నారు. సో ఉల్లార్ సరస్సుకి సంబంధించి క్రింది ప్రకటనని పరిశీలించండి. సరే, పరిశీలిద్దాం. ఒకటి, ఉల్లార్ లేక్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ డ్యూ టు టెక్టానిక్ యాక్టివిటీస్. సో టెక్టానిక్ కార్యకలాపాల కారణంగా ఉల్లార్ సరస్సు అనేది ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. రెండోది, ఉల్లార్ లేక్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. అది పెద్ద మంచినీటి సరస్సు అని. ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ రేర్ అర్త్ మినరల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. భారతదేశంలో అరుదైన భూమి ఖనిజాల అతిపెద్ద నిక్షేపాల్లో ఇది ఒకటి అని చెప్పేసి అంటున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఆన్సర్ అంటున్నారు? సరే చూసేద్దాం. ఫస్ట్ వన్, మనకి సరస్సులు ఉంటాయి కదా. సో సరస్సులు ఏవైతే ఉంటాయో, లేక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పడే విధానాన్ని బట్టి దాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. సో జనరల్ గా లేక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని 2 types లో చెప్తారు. ఒకటి వచ్చేటప్పటికి అది ఏర్పడే విధానాన్ని బట్టి, డిపెండ్స్ ఆన్ దట్ ఫార్మేషన్ అనమాట. లైక్ మనకి ఏదైనా అగ్నిపర్వత విస్ఫోటనం లేదా అగ్నిపర్వత చర్య లేదా అగ్నిపర్వతానికి ముడిపడి ఉండి ఆల్కెనిక్ యాక్టివిటీస్ కి రిలేటెడ్ గా ఉండి ఒక లేక్ ఏర్పడింది అనుకోండి, దాన్ని ఏమని అంటాం? అగ్నిపర్వత సరస్సు, ఆల్కెనిక్ లేక్ అని చెప్పేసి అంటాం. రెండోది టెక్టానిక్. టెక్టానిక్ అంటే అర్థం ఏంటి? మూమెంట్ అనమాట, కదలిక. భూమి పైన ఈ ఉపరితలం అనేది కదులుతా ఉంటది అనమాట, నిరంతరం కదులుతా ఉంటుంది. భూమి తిరిగినంతసేపు భూమి పైన ఉన్న ఏదైతే ఉపరితలం ఉందో అది నిరంతరం కదులుతూ ఉంటుంది. సో అలా కదిలినప్పుడు ఆ ఒత్తిడికి, వాటి యొక్క ధాటికి, వాటి యొక్క దిశకి ఏర్పడే వాటిని టెక్టానిక్ సరస్సులు అని చెప్పేసి అంటాం. టెక్టానిక్ అంటే కదలిక, భూమి యొక్క పొర కదలిక ఏదైతే ఉందో దాన్ని టెక్టానిక్ అంటాం. నెక్స్ట్ వన్, గ్లేషియర్స్. పెద్ద పెద్ద మంచు కొండలు అవి కరగడం, లేకపోతే అక్కడి నుంచి ఐస్ బౌల్స్ పడి లేక్స్ ఏర్పడడం, ఇలాంటివి హిమానీ నదాలు అని చెప్పేసి అంటాం. ఇలాగా. నెక్స్ట్ వన్, వాటికి ఉండే స్వభావాన్ని బట్టి కూడా లేక్స్ ని చెప్పచ్చు. కొన్ని లేక్స్ కి సంబంధించి వాటర్ ఎలా ఉంటది? మంచి నీరు ఉంటది, దాన్ని ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. కొన్ని ఎలా ఉంటాయి? మనకి ఉప్పుగా ఉంటాయి, వాటిని ఏమంటాం? సెలైన్ వాటర్ లేక్స్ అని చెప్పేసి అంటాం. ఇలాగ విడదీస్తారనమాట. ఇండియాలో మనకి అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదంటే ఉల్లార్. సో ఇది ఎక్కడ ఉంది? మనకి జమ్మూ కాశ్మీర్ లో లొకేట్ అయి ఉంది. మరి లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అతి పొడవైన మంచినీటి సరస్సు ఏదంట? వెంబనాథన్. ఏమని చెప్పేసి అంటారు? వెంబనాథన్ అని చెప్పేసి అంటారు. మరి వెంబనాథన్
సాగన్ ఎక్కడుంది? కేరళలో లొకేట్ అయి ఉంది. ఈ రెండు మంచినీటి సరస్సులే, కాకపోతే ఇది లార్జెస్ట్, ఇది లాంగెస్ట్, ఇది అతి పొడవైంది, ఇది అతి పెద్దది. అయిపోయింది. సాల్ట్ వాటర్ లేక్ విషయానికి వచ్చేటప్పటికి మనకి చిల్కా అలాగే సాంబార్ లేక్ ని ఇంపార్టెంట్ గా చెప్తారు. సాంబార్ లేక్ అనేది రాజస్థాన్ లో ఉంది, చిల్కా లేక్ అనేది ఒడిస్సాలో ఉంది. అవి సెలైన్ వాటర్ లేక్స్. ఆప్షన్ బి చూడండి, ఉల్లార్ సరస్సు భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. అది కరెక్టే. రెండోది, అండ్ ఉల్లార్ సరస్సు మనకి ఈ పొరలు కదలిక వల్ల, అంటే యురేషియా ప్లేట్ ఇండియన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం వల్ల తెతీస్ సముద్రం మధ్యలో ఈ హిమాలయాల పర్వతాలు ఏర్పడ్డాయి. సో అప్పటి నుంచి కూడా ఈ రెండు పొరలు ఏవైతే ఉన్నాయో, ఈ టెక్టానిక్ మూమెంట్ ఏదైతే ఉందో అది నిరంతరం జరుగుతుంది. ఆ జరిగే ప్రక్రియలోనే మనకి ఈ ఉల్లార్ సరస్సు లాంటివి కూడా ఏర్పడ్డాయి. టెక్టానిక్ మూమెంట్ వల్ల ఏర్పడింది. అది కూడా కరెక్టే. సెకండ్ ఆప్షన్ కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. భారతదేశంలో అరుదైన భూమి ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటల్స్ అంటే మనకి ఎట్లాంటివి ఉంటాయంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోనోజైట్ శాండ్ అంటాం. మోనోజైట్ శాండ్ లాంటి వాటి నుంచి థోరియం లాంటివి మనకి తీస్తారంట. ఏం తీస్తారు? థోరియం లాంటి వాటివి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలా రేర్ ఎర్త్ మెటల్స్ లో చాలా ఉన్నాయి. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను తీసుకుని చెప్పాను అంతే. మోనోజైట్ అంటాం కదా, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో ఇది కూడా రేర్ ఎర్త్ మెటలే అనమాట. సో ఈ అరుదుగా లభించేది థోరియం అనేది మనకి కేరళ దగ్గర ఎల్లో బీచ్ శాండ్ లో లభిస్తుంది. అలాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర దగ్గర ఉన్న ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా అరుదైన ఖనిజాలు లభిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అది ఉల్లార్ లేక్ దగ్గర అయితే కాదు. కాబట్టి ఆప్షన్ సి అనేది నేను తీసుకోలేను. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైంది? ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి మినరల్స్ దొరుకుతాయి అంటే నేను తీసుకునేదాన్నేమో. రేర్ ఎర్త్ మినరల్స్ అన్నాం కదా, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ లోకి వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ ఇచ్చి నాకు తెలిసి ఆప్షన్ సి లో ఇంకొక డిఫరెంట్ గా కూడా ఇవ్వచ్చు. ఏమని? ఉల్లార్ లేక్ ఎక్కడుందని చెప్పాను? జమ్మూ కాశ్మీర్ లో. కానీ ఉల్లార్ లేక్ జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడుంది అంటే, మనకి జమ్మూ కాశ్మీర్ అంటే వెంటనే ఏం గుర్తొస్తుంది? శ్రీనగర్ కదా. శ్రీనగర్ కి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం సైడ్, ఇక్కడ మనకి నార్త్ వెస్ట్, ఒకసారి తెలుగులో మీరు చూసుకోండి, నార్త్ వెస్ట్ సైడ్ శ్రీనగర్ కి మనకి ఉల్లార్ లేక్ అనేది లొకేట్ అయి ఉన్నట్టుగా చెప్తా ఉంటారు. ఇదే జమ్మూ కాశ్మీర్ లో ఇంకొక ఇంపార్టెంట్ మంచినీటి సరస్సు కూడా ఉంది. దాన్ని దాల్ లేక్ అని చెప్పేసి అంటాం. ఏమని చెప్పేసి అంటాం? దాల్ లేక్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్, అర్ధచంద్రాకారంలో ఏదైతే సరస్సులు ఏర్పడతాయో, క్రెసెంట్ షేప్ లో ఏవైతే లేక్స్ ఉంటాయో వాటిని ఆక్స్బౌ లేక్స్ అంటాం. ఏమంటాం? ఆక్స్బౌ లేక్. ఏషియాలోను ఇండియాలోను అతిపెద్ద ఆక్స్బౌ లేక్ బీహార్ లో ఉంది. సో దాని పేరు కున్వర్ లేక్ లేదా కన్వర్ లేక్ అని కూడా పిలవచ్చు అనమాట. ప్రొనౌన్సియేషన్ ని రెండు రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి లేక్స్ అనేవి జనరల్ గా మనం చూసుకుంటూ ఉండాలి. ఈజీ, క్లియర్ అండి. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూద్దాం. అసర్షన్. అక్కడ అసర్షన్ రీజన్ ఇచ్చారు, అంటే ప్రతిపాదన కారణం చూద్దాం. అసర్షన్ వచ్చేటప్పటికి ద మీన్ డైలీ టెంపరేచర్ రిమైన్స్ బిలో 21 degrees centigrade కవర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ నార్థర్న్ ఇండియా అండ్ ద నైట్ టెంపరేచర్ ఫాల్స్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ అసర్షన్ లో ఏమని ఇచ్చారు? ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు రోజువారీ ఉష్ణోగ్రత 21 degrees centigrade కంటే తక్కువగా ఉంటుంది. మరియు శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రత గడ్డ కట్టే స్థాయి కంటే తక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కరెక్టా కాదా? కరెక్టే కదా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉష్ణోగ్రత వేరు, సగటు ఉష్ణోగ్రత వేరు. అదేంటి మేడం, రెండు ఉష్ణోగ్రతలే కదా, ఎలా వేరవుతాయి అంటే, ఒక మాట అన్నారు చూసారా, యావరేజ్ అని. అంటే అర్థం ఏంటి? డైలీ టెంపరేచర్ తీసుకోండి, ఈ రోజు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రోజు టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు మాక్సిమం ఒక 30 degrees వెళ్ళిపోయింది, అంత టెంపరేచర్ మనకు కనిపించింది. ఈ రోజు ఎంత ఎక్కువ ఉంది టెంపరేచర్ అంటే 30, ఇంకా దాటలేదు మాక్సిమం. సో నెక్స్ట్ మినిమం వచ్చేటప్పటికి మనకు ఒక 10 degrees వెళ్ళింది అనుకుందాం, నైట్ టైమో ఎప్పుడు 10 degrees కదా. సో ఇప్పుడు ఈ రోజు వారి ఉష్ణోగ్రతని, సగటు ఉష్ణోగ్రతని ఎలా తీస్తారంటే 30 degrees + 10 degrees / 2 కింద వేస్తారు. అంటే 40 degrees / 2 అని వేస్తారు. అంటే ఎంత? 20 degrees. అంటే ఈ రోజు ఎక్కువ టెంపరేచర్ ఎంత వచ్చింది? 30 degrees. తక్కువ టెంపరేచర్ ఎంత వచ్చింది? 10 degrees. కానీ ఈ రోజు సగటు టెంపరేచర్ ఎంత వచ్చింది? 20 degrees. సగటు అంటే దాని అర్థం అదనమాట. సో ఇక్కడ చూడండి, ఉత్తర భారతదేశం, నార్త్ ఈస్ట్ ఇండియాలోనంట చాలా స్టేట్స్ లో, చాలా ప్లేసెస్ లో ఒక డేకి సగటు టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంట? 21 degrees వరకు ఉంటది అని చెప్పేసి ఇచ్చారనమాట. ఆన్ యావరేజ్ అంతే ఉంటుంది. సో నైట్ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వింటర్ సీజన్ లో, ఇది నార్మల్ గా చెప్తున్నారు, నార్మల్ కాలంలో చెప్పారు. అండ్ వింటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. నార్త్ ఇండియా అంటేనే ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ తీసుకోవచ్చు కదా, లడాక్ తీసుకోవచ్చు కదా, హిమాచల్ ప్రదేశ్ తీసుకోవచ్చు
కదా. సో అక్కడ అంతా కూడా మనకి ఫ్రీజింగ్ అండ్ మైనస్ టెంపరేచర్ లో కూడా ఉంటది కదా. సో మనకి ఏదైతే అసర్షన్ ఇచ్చారో ఆ అసర్షన్ కరెక్ట్. రీజన్ చూద్దాం, కారణం ఇచ్చారంటే ఇక్కడ నార్థర్న్ ఇండియా స్టేట్స్ ఎక్స్పీరియన్సెస్ కాంటినెంటల్ క్లైమేట్ అండ్ దేర్ ఈస్ హై అమౌంట్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ ద హిమాలయన్ రీజియన్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జనవరి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి, కాంటినెంటల్ క్లైమేట్ అని చెప్పేసి అంటాం, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టెంపరేట్ క్లైమేట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్. మనకి కొపెన్స్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో, సో కొపెన్స్ అనే వ్యక్తి క్లైమేట్ ని డిఫరెన్షియేట్ చేశారు. వాటి యొక్క లక్షణాన్ని బట్టి కొపెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్ అంటాం. ఆయన విడదీశారు. ఆయన విడదీసినప్పుడు ఏం చెప్పారంటే కాంటినెంటల్ క్లైమేట్ అంటే ఏంటి? సో సాధారణంగా మామూలుగా మనం ఇండియా మ్యాప్ కనుక జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, సో ఇటువైపు ఏమి సముద్రాలు ఉండవు, ఇటు మాత్రమే సముద్రాలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీకు గుజరాత్ పై నుంచి ఈ ఏరియా ఎంటైర్ ఏరియా ఇక్కడ ఎక్కడ కూడా సముద్రాలు కనిపించవు, ఓన్లీ మనకి భూమి మాత్రమే ఉంటది. సో ఈ కాంటినెంటల్ క్లైమేట్ అంటే ల్యాండ్ క్లైమేట్ వచ్చేటప్పటికి మీకు వింటర్ లోనేమో విపరీతమైన కోల్డ్ వింటర్స్ ఉంటాయి, విపరీతమైన చలి ఉంటది, వణికిపోతూ ఉంటాం. అండ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి విపరీతమైన టెంపరేచర్, సమ్మర్ తట్టుకోలేం, వింటర్ తట్టుకోలేం. కానీ దక్షిణ భారతదేశం కోస్టల్ ఏరియాకి వచ్చారనుకోండి, మ్యారిటైమ్ క్లైమేట్ కి ఏమవుతుంది? సో మనకి వాటర్ ఉంటది, ల్యాండ్ ఉంటది కదా. సో దానివల్ల టెంపరేచర్ అనేది మోడరేటర్ గా ఉంటది. సో మోడరేట్ గా ఉండడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రీమిటీ లెవెల్లో ఉంటది, ఇక్కడ మోడరేట్ లెవెల్లో ఉంటది. అదే వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. రెండు కరెక్టే. సో రెండు ఆన్సర్స్ కరెక్టే. హిమాలయ ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లో జాన్ టు ఫిబ్రవరి మధ్యలో మీకు స్నోఫాల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అండ్ కాంటినెంటల్ క్లైమేట్ ని కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి డే టైమ్ లో ఆన్ యావరేజ్ 21 degrees, వింటర్ లో మనకి మైనస్ టెంపరేచర్ ని మనం చూస్తాం. అసర్షన్ రీజన్ రెండు కరెక్టే కాబట్టి ఏ మరియు ఆర్ రెండు నిజమైనవే అని చెప్పేసి తీసుకోవచ్చు. అండ్ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఈ మధ్యన ఎగ్జామ్స్ లో నేను ఒక డిఫరెన్స్ చూసాను, అది మీకు చెప్తాను. మామూలుగా మాక్ టెస్ట్ లో కావచ్చు, ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో కావచ్చు, ఈ క్వశ్చన్స్ కామన్ అనమాట. అసర్షన్ రీజన్ కామన్ అయినప్పుడు చాలా క్వశ్చన్స్ చూడండి, పీవైక్యూసే చూడండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఆప్షన్ 1 లో సేమ్ మన వాళ్ళు ఎలా ఇచ్చారు అలాగే ఉంటాయి అనమాట. సరైన వివరణ కాదు, ఆర్ తప్పు, ఆర్ నిజం, ఇలాగే స్టాండర్డ్ గా ఇస్తారు. పైన మాత్రమే కంటెంట్ మారుతుంది అనమాట. అయితే చాలా మంది టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి గుర్తుండిపోయేది ఏంటంటే అసర్షన్ కరెక్ట్, ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షనే అవుతుంది. ఏ ఆర్ రెండు నిజమైనవే, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ, ఇలాగా అవుతుంది అనమాట. కానీ ఈసారి కొన్ని ఎగ్జామ్స్ లో లైక్ తెలంగాణ గ్రూప్ 1 అనుకుంటా అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లోనో ఏం చేశారంటే ఇది అటు ఇచ్చారు, అది ఇటు ఇచ్చారు. అంటే ఏ మరియు ఆర్ రెండు నిజమే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చి సరైన వివరణ అని సెకండ్ ఆప్షన్ లో ఇచ్చారు. మనం ఎగ్జామ్ టెన్షన్ లో ఉంటాం కదా, ఈ రెండు చూసుకోం కదా, ఏ ఆర్ సరైనవే అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కి పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అది జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి, అలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతాయి. అలాగే భారతదేశంలో క్లైమేట్ గురించి చెప్తున్నారు కదా, అత్యధికమైన వర్షపాతం అనేది ఎక్కడ చూడొచ్చు? మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు? మౌసిండ్రం, చిరపుంజి, ఈ రెండు ఎక్కడున్నాయి? మేఘాలయలో. అత్యధిక వర్షపాతం అనేది ఎక్కడ చూడొచ్చు? మౌసిండ్రం అనే ప్రాంతంలో చూడొచ్చు. సో దాని తర్వాత చిరపుంజి అనే ప్రాంతాల్లో చూడొచ్చు. మౌసిండ్రం, చిరపుంజి ప్రాంతాలు మనకి మేఘాలయలో ఉంటాయి అనమాట. అత్యధికమైన ఉష్ణోగ్రత అనేది టెంపరేచర్ అనేది ఎక్కడ చూడొచ్చు? జైసల్మీర్ దగ్గర మనం చూస్తాం. అత్యల్పమైన టెంపరేచర్ అంటే మనకి కోల్డ్ టెంపరేచర్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే దట్ ఈస్ ఇన్ దట్ డ్రాస్ ఏరియా. ఎక్కడది? డ్రాస్ ఏరియా దగ్గర చూడొచ్చు అనమాట. సో ఇలాంటివి ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఆప్షన్ 1 ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడింది ఏది? సో ఇవన్నీ దేనికి సంబంధించి ఇచ్చారు? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఇచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే సాధారణంగా వాటర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అంటే మనకి నదుల ద్వారా ప్రాజెక్ట్స్ నిర్మించి ఎయిదర్ ఇరిగేషన్ అంటే మనకి వ్యవసాయం, సాగునీటి వ్యవస్థ లాంటి వాటి కోసం, లేకపోతే పవర్ సప్లై కోసం, ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే నార్మల్ గా ప్రాజెక్ట్స్ ద్వారా వాటర్ ఫ్లోని పంపించి సాగునీటిని యూజ్ చేసుకోవడం కానీ పవర్ ని జనరేట్ చేయడం కానీ వేరు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ప్రాజెక్ట్స్ ద్వారా లేదా రిజర్వాయర్స్ ద్వారా పై ప్రాంతాలకి, ఎత్తులో ఉన్న ప్రాంతాలకి పంప్స్ లేకపోతే అదర్ మెథడ్స్, అదర్ మిషన్స్ ద్వారా వాటర్ ని లిఫ్ట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నది ఉందనుకోండి, దీనిపైన ప్రాజెక్ట్ ని నిర్మించారనుకోండి. సో ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు, పవర్ సప్లై ఇవన్నీ ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే సో మనకి ఈ రిజర్వాయర్ అంతా ఈ ప్రాంతంలో ఉంది, కానీ మనం ఏదైతే వినియోగించుకోవాలనుకుంటున్నామో ఈ నేల అనేది ఈ పైన ఉంది, ఆ ఏరియా పైన ఉంది అనమాట. సో అలాంటి వాటికి వాటర్ ని సప్లై చేయాలి అంటే ఇక్కడ నుంచి ఏదైనా మిషనరీ లేదా పంప్ లేదా ఏదైనా అదర్
అదర్ సిస్టమ్స్ ద్వారా వాటర్ ని లిఫ్ట్ చేసి ఇక్కడ వాటర్ ని సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. దీన్ని డిఫరెంట్ మెథడ్స్ లో చెప్పొచ్చు, అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను జనరల్ గా చెప్పాను అనమాట, ప్రొఫెషనల్ గా చెప్పకుండా మనం మాట్లాడుకునే భాషలో చెప్పాను లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి. అయితే తెలంగాణలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దాన్ని కురుమూర్తి ఎత్తిపోతల పథకం అని కూడా పిలవచ్చు కదా, అది ఒకటి. దిండి ఎత్తిపోతల పథకం, రామరాజు విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ కంతెనపల్లి సుజల శ్రవంతి పథకం, దీంట్లో పివి నరసింహారావు ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు, పివి నరసింహారావు ప్రాజెక్ట్ అని కూడా పిలవచ్చు అనమాట ఇలాంటిది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చొక్కారావు ఎత్తిపోతల పథకం, అదేంటి దేవాదుల ప్రాజెక్ట్, ఇది వచ్చేటప్పటికి ఇది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ గా చెప్పొచ్చు. ఇదేమో దేవాదుల అని చెప్పేసి రావాలి, లేదా ఇక్కడ పివి నరసింహారావు అని చెప్పేసి రావాలి. ఈ రెండు కరెక్ట్ గా ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ గట్టు ఎత్తిపోతల పథకం, ఎంబార్క్మెంట్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్, ఇది వచ్చేటప్పటికి మనకి నల్ల సోమనాద్రి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో ఏది సరిగ్గా జతపరచబడింది అని చెప్పేసి క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడినది ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది. సుజల శ్రవంతి పివి నరసింహారావు గారి పేరు మీద ఉంది, చొక్కారావు పేరు మీద ఏదైతే ఉందో చొక్కారావు గారి పేరు మీద, సో అది వచ్చేటప్పటికి మనకి ఏ అప్లిఫ్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, సో అది దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది సరిగ్గా చేయలేదు. నెక్స్ట్ వన్, సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ బోగొత్తా వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంది, ఇది మనకి ములుగు దగ్గర కనిపిస్తుంది కదా. బోగొత్తా జలపాతం ఏదైతే ఉందో ఇది ఎక్కడ కనిపిస్తుంది, మనకి ములుగు దగ్గర కనిపించడం జరుగుతుంది అలాంటిది. అండ్ ద నెక్స్ట్ వన్ గాయత్రి జలపాతం అని చెప్పేసి ఉంది, ఆదిలాబాద్ దగ్గర కనిపిస్తుంది. ఇది మనకి మల్లెల తీర్థం జలపాతం నాగర్ కర్నూలు దగ్గర కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మునుగురు జలపాతం అని చెప్పేసి ఉంది, ఇది భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చూడొచ్చు అనమాట. ఆన్సర్ 2413 అనేది అవ్వాలి. ఆప్షన్ 1 ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. బోగొత్తా జలపాతం ములుగు, గాయత్రి జలపాతం వచ్చేటప్పటికి ఆదిలాబాద్, అండ్ మల్లెల తీర్థం వచ్చేటప్పటికి నాగర్ కర్నూల్, మునుగురు జలపాతం వచ్చేటప్పటికి మనకి భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నాయి. వాటర్ ఫాల్స్ తెలంగాణవి ఇంపార్టెంటే, ఇండియావి కూడా ఇంపార్టెంటే. ఇండియాలో కూడా అడుగుతారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, శివసముద్రం జలపాతం ఎక్కడుంది అని అడగచ్చు. శివసముద్రం జలపాతం ఎక్కడుందంటే కర్ణాటక దగ్గర ఉందన్నమాట. సో కర్ణాటక దగ్గర ఉన్నది శివసముద్రం జలపాతంగా చెప్పొచ్చు. అలాంటివి దువందార జలపాతం అంటాం. దువందార జలపాతం అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మధ్యప్రదేశ్ లో కనిపిస్తుంది. అలాంటివి నొహసింగ్తియాంగ్ జలపాతం, నొహసింగ్తియాంగ్ జలపాతం లాంటివి మేఘాలయలో కనిపిస్తాయి. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఛత్తీస్గఢ్ లోని ఏ జిల్లాలో బాక్సైట్ ఖనిజం అందుబాటులో ఉంటది. సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బాక్సైట్ ఓర్ ఈస్ అవైలబుల్. సో మనకి బాక్సైట్ నుంచి ఏం తీయచ్చు, అల్యూమినియం. వరల్డ్ మినరల్ గా, ప్రపంచ ఖనిజంగా కూడా అల్యూమినియం ని పిలుస్తారు. అలాంటి అతిపెద్ద బాక్సైట్ ఖనిజంకి సంబంధించిన ఈ ఏదైతే ఏరియా ఉందో అది దుర్గ్ జిల్లా ఛత్తీస్గఢ్ లో ఉంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఛత్తీస్గఢ్. అలాగే నెక్స్ట్ ఇందాక నేను మోనోజైట్ శాండ్ అన్నాను కదా, అది కేరళ, థోరియం కి సంబంధించి కేరళ అనమాట. యురేనియం శుద్ధి కర్మాగారాలు కానీ యురేనియం కి సంబంధించిన నిక్షేపాలు కానీ ఇండియాలో 2 స్టేట్స్ లో కనిపిస్తాయి. ఒకటి జార్ఖండ్ స్టేట్ గా చెప్తాం, అండ్ రెండోది ఆంధ్రప్రదేశ్ గా చెప్తాం. సో జార్ఖండ్ లో వచ్చేటప్పటికి జాదుగూడ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి తుమ్మలపల్లి లాంటి ప్రాంతాలు వాటికి చాలా ఫేమస్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి చూసుకోవాలి. అలాగే భారతదేశంలో ఓల్డెస్ట్ కోల్ మైన్, పురాతన బొగ్గు గని ఏది అంటే మనకి రాణిగంజ్ అని చెప్పొచ్చు. సో ఈ రాణిగంజ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయ్యి ఉంది. ఇలాంటివి ఒకసారి చూసుకోవాలి. సింగరేణి మనకి ఎలా అయితే తెలంగాణలో ఉందో రాణిగంజ్ అనేది వెస్ట్ బెంగాల్ కి సంబంధించి చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, కాటన్ టెక్స్టైల్ సెంటర్ ఇచ్చారు, స్టేట్ అడుగుతున్నారు అనమాట. సో ముర్షిదాబాద్ అనే కాటన్ టెక్స్టైల్ ఈ వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఫేమస్ అంటే వెస్ట్ బెంగాల్. ఆప్షన్ 1. వార్దా అనేది మనకి ఎక్కడ ఫేమస్ అంటే మహారాష్ట్ర. ఆప్షన్ 3. దేవ్నాగరి అనేది కర్ణాటక. 4. సాలెం అనేది తమిళనాడు. 2. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి 1342 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1342 అనేది ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఇంకా నేను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కోప్ లేదు. ప్లేసెస్ జనరల్ గా గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ టెస్ట్ దాంట్లో చూద్దాం, ఎందుకంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఇప్పటి వరకు ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే కాటన్ ఎక్కువగా బ్లాక్ సాయిల్, నల్లరేగడి నేలల్లో పండించవచ్చు, అందుకనే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. అలాగే పత్తిని పండించే అనువైన వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. బ్రిటిషర్స్ ఫస్ట్ ఎక్కడ దీన్ని స్టార్ట్ చేశారనేది తెలుసుకోవాలి. అండ్ మెగా పరిశ్రమలు ఏవనేవి తెలుసుకోవాలి. ఇవన్నీ నెమ్మదిగా తెలుసుకోవచ్చు. జస్ట్ ఇప్పటి వరకు నేను ఈ పరిశ్రమలకు సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాను. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి.
సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా? క్రింది నదుల్లో దేనిని దక్షిణ గంగా అని చెప్పేసి పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి కృష్ణ, గోదావరి, మహానది, నర్మదా. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే గోదావరి ఏదైతే ఉందో సో దాన్ని దక్షిణ గంగా లేదా సౌత్ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియరా అండి? అలాగే నర్మదా నది ఏదైతే ఉందో దానిని మార్బుల్ నది అని చెప్పేసి పిలుస్తారు. నర్మదా రివర్ ని మార్బుల్ రివర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈవెన్ లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ జీవ నది అని కూడా పిలుస్తారు. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ యొక్క జీవ నదిగా నర్మదా నదిని పిలుస్తారు. నర్మదా నదికి కవల అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే తపతి రివర్ ని పిలుస్తారు. ట్విన్ రివర్ టు ద నర్మదా ఈజ్ నథింగ్ బట్ వాట్? తపతిగా చెప్పొచ్చు. ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్, అతి పొడవైన డ్యామ్ గా దేన్ని చెప్తాము అంటే మనకి హీరాకుడ్ డ్యామ్ అనే దాన్ని చెప్తాం అనమాట. అతి పొడవైన డ్యామ్ హీరాకుడ్. సో ఇది ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో హీరాకుడ్ డ్యామ్ ని ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేయించారు అంటే మహానది మీద నిర్మించడం జరిగింది, అలా చెప్పొచ్చు అనమాట. సో గోదావరి తర్వాత దక్షిణ భారతదేశంలో అతి ఇంపార్టెంట్ రివర్ గా కృష్ణా రివర్ ని చెప్తాం. కృష్ణా రివర్ కి సంబంధించి ఇంపార్టెంట్ డ్యామ్ ఇది నాగార్జున సాగర్ గా చెప్పొచ్చు అనమాట. నాగార్జున సాగర్ దీన్ని తెలంగాణలోని నల్గొండలో కన్స్ట్రక్ట్ చేశారు కానీ సో దీని వాటర్ ని ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కూడా వినియోగించుకుంటున్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అలాగా గోదావరి నది ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే నాసిక్ దగ్గర బిలే సరస్సు అని చెప్పేసి ఉంటది, అక్కడ గోదావరి నది ఆరిజినేట్ అయ్యి సో దాని తర్వాత మహారాష్ట్రలో ప్రయాణిస్తూ నెక్స్ట్ తెలంగాణకు రావడం జరిగింది. ఆదిలాబాద్, బాసరా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో, ధర్మపురి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చివరికి మనకి పాపికొండల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అట్లా 7 పాయల కింద విడిపోయి దాని తర్వాత ఫైనల్ గా గోదావరి రివర్ మనకి బే ఆఫ్ బెంగాల్ లోకి కలుస్తుంది. కట్ షార్ట్ లో చెప్పారనమాట, పూర్తిగా చెప్పకుండా కట్ షార్ట్ లో చెప్పారు. ఇది గోదావరికి రివర్ కి సంబంధించింది. కృష్ణా నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో సో అక్కడ ఆరిజినేట్ అయినట్టుగా చెప్తా ఉంటారనమాట. మహానది దండకారణ్య ప్రాంతం ఏదైతే మనకి ఛత్తీస్గఢ్ దగ్గర, ఒడిస్సా ప్రాంతాల దగ్గర లొకేట్ అయిందో అక్కడ ఆరిజినేట్ అయింది. నర్మదా నది వచ్చేటప్పటికి మనకి మధ్యప్రదేశ్ లోనే పుట్టింది. సో మధ్యప్రదేశ్ లోనే పుట్టినట్టుగా చెప్పొచ్చు నర్మదా నదిని. వింధ్యా సాత్పురా పర్వతాల మధ్యలో వి ఆకారపు లోయలో ప్రవహించే నది నర్మదా నది. సో బిట్వీన్ దట్ వింధ్యా అండ్ సత్పురా అండ్ వాట్ ఎవర్ ద వి షేప్ వ్యాలీ ఈస్ దేర్, బిట్వీన్ దట్ వి షేప్ వ్యాలీ అండ్ విచ్ ఎవర్ ద రివర్ విల్ ఫ్లో అండ్ దాట్ రివర్ ఈస్ కాల్డ్ as a నర్మదా రివర్ అని కూడా పిలవచ్చు అనమాట. నర్మదా నది మీద మనకు ఒక ఇంపార్టెంట్ ఇది ఉందన్నమాట. ఏంటది? డ్యామ్. దాని పేరు సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏమంటామంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తాం. గుజరాత్ లో లొకేట్ అయ్యింది. నర్మదా బచావో ఆందోళన ఎవరు చేపట్టారంటే మేధో పాట్కర్ అని చెప్పేసి అంటాం. సో మేధో పాట్కర్ అనే పర్సన్ నర్మదా బచావో ఆందోళన అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది గుర్తు పెట్టేసుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ పెయిర్స్ ఆర్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? ఈ క్రింది వాటిలో ఏవి కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదు అని అడుగుతున్నారు. సరే చూద్దాం. కాంచనగంగా బయోస్పియర్ మ్యాచ్ చేయమని అడుగుతున్నారో మ్యాచ్ చేయలేదని అడుగుతున్నారో చూద్దాం. ఆగండి ఒక్క నిమిషం. మ్యాచ్ చేయలేదని. సో సరే చూద్దాం. కాంచనగంగా బయోస్పియర్ అనేది గుజరాత్ అంట. కాంచనగంగా బయోస్పియర్ అనేది జనరల్ గా మనకి ఎక్కడ కనిపిస్తుంది అండి? సిక్కింలో కనిపిస్తుంది. కాంచనగంగా బయోస్పియర్ సిక్కింలో ఉంటది. అలాగే నెక్స్ట్ పన్నా బయోస్పియర్ మధ్యప్రదేశ్ కరెక్టే. నెక్స్ట్ అచంకుమార్ అమర్కంటక్ ఒడిస్సా అని చెప్పేసి ఇచ్చారు. ఒడిస్సా కాదు, ఇది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అనమాట. సో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ దగ్గర మనకి అచంకుమార్ అమర్కంటక్ అనేది కనిపిస్తుంది. శేషాచలం బయోస్పియర్ ఆంధ్రప్రదేశ్ దగ్గర. ఏది కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదంటే ఆప్షన్ 1 and 3 అనేవి కరెక్ట్ గా మ్యాచ్ చేయలేదు. ఏం మ్యాచ్ చేయలేదు? ఫస్ట్ ఆప్షన్ 1 and 3 ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా లేవు, కానీ మన వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరే గుర్తు పెట్టేసుకొని 1 and 3 ఆర్ నాట్ కరెక్ట్ ఆన్సర్స్. 1 and 3 ఆర్ నాట్ కరెక్ట్ ఆన్సర్స్ అని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. బయోస్పియర్ మనకి ఆల్రెడీ అడవులుండగా జాతీయ పార్కుల్ని క్రియేట్ చేశారు. జాతీయ పార్కులు ఉండగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని తీసుకొచ్చారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండగా తిరిగి మళ్ళీ పులి రిజర్వ్స్ ని తీసుకొచ్చారు. అంటే టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సెంచరీ, నేషనల్ పార్క్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఎందుకు? సో కొన్ని యానిమల్స్ కొంత అట్మాస్ఫియర్ లో పొల్యూషన్ కాని ఏరియాలో సర్వైవ్ అవ్వగలవు. సో అందుకని చెప్పేసి ఏం చేశారంటే బయోస్ఫియర్. దీన్ని డిఫరెంట్ గా కూడా చెప్పొచ్చు, చాలా రకాల మెథడ్స్ లో చెప్పొచ్చు. నేను ఒక రకంగా చెప్తున్నాను. సో జనరల్
గా మీరు ఇప్పుడు మనకి లిథియోస్పియర్ అని చెప్పేసి తీసుకున్నారు అనుకోండి, ఒకటి లిథియోస్పియర్ అని చెప్పేసి తీసుకుంటాం, ఇంకొకటి అట్మాస్ఫియర్ అని చెప్పేసి తీసుకుంటాం, ఇంకొకటి అట్మాస్ఫియర్ అని చెప్పేసి తీసుకుంటాం, ఇంకొకటి హైడ్రోస్పియర్ అని చెప్పేసి తీసుకుంటాం, ఇంకొకటి ఏంటి హైడ్రోస్పియర్ అనేది తీసుకుంటాం. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి లిథియోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ యాజ్ వెల్ as హైడ్రోస్పియర్ అనేది తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి క్రయోస్పియర్ అని చెప్పి తీసుకున్నాం. ఏంటి క్రయోస్పియర్. సో లిథియోస్పియర్ అంటే అర్థం ఏంటంటే సర్ఫేస్ గురించి డీల్ చేసేది, అలాగే క్రయోస్పియర్ అంటే మంచు గురించి డీల్ చేసేది, అట్మాస్ఫియర్ అంటే గాలి గురించి, హైడ్రోస్పియర్ అంటే మనకి దట్ ఈస్ నథింగ్ బట్ నీటి గురించి. ఎక్కడైతే మనకి వాటర్ కానీ ల్యాండ్ కానీ ఎయిర్ కానీ పొల్యూట్ అవ్వకుండా ఉంటాయో, క్రయోస్పియర్ అంటే మనకి మంచు ఉన్న ప్రాంతాలు కన్సిడర్ చేస్తారు. మిగిలిన వాటిలో ఇవి. సో ఎక్కడైతే ఈ ఏరియాస్ పొల్యూట్ కాకుండా ఉంటాయో ఆ ఏరియాస్ ని బయోస్పియర్స్ కింద రికగ్నైజ్ చేసి, సో ఇక్కడ రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్ ని మనకి ఏం చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్ అంటే మనం జనరల్ గా టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ, ఫాక్స్ ఇవన్నీ వింటా ఉంటాం. కానీ ఇవి ఎప్పుడైనా విన్నారా? మనకి సీ కౌ అంటాం. సీ కౌ లేదా డ్యుగాంగ్ అని కూడా పిలుస్తాం. దీన్ని సీ కౌ అని పిలవచ్చు లేదా డ్యుగాంగ్ అంటే అండమాన్ నికోబార్ యొక్క యానిమల్ అన్నమాట, యూనియన్ టెరిటరీ యానిమల్. ఇలాంటివి రెడ్ పాండా అని చెప్పేసి అంటాం, ఇది సిక్కిం లో చాలా ఫేమస్. అలాంటివి లేకపోతే నెక్స్ట్ మనకి లైన్ టైల్డ్ మెకాక్యూ అని చెప్పేసి అంటాం, గోల్డెన్ లాంగ్వర్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్ అన్నిటిని బయోస్పియర్ లో ప్రొటెక్ట్ చేస్తారు. ఈ బయోస్పియర్ మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కోర్ అని చెప్పేసి ఉంటుంది, ఒక ఏరియా వచ్చేటప్పటికి కోర్ అంటాం. అండ్ ఇంకొక ఏరియా వచ్చేటప్పటికి మనకి బఫర్ ఏరియా అంటాం, ఇంకొకటి ట్రాన్సాక్షన్ ఏరియా అంటాం. ఇదేమో కోర్, ఇదేమో బఫర్, ఇదేమో ట్రాన్సాక్షన్ ఏరియా. కోర్ ఏరియాలో ఇంకెవరిని ఎంటర్ అవ్వనివ్వరు అనమాట. ఏ యాక్టివిటీస్ జరగవు, యానిమల్స్ మాత్రమే ఉంటాయి, అవి సర్వైవ్ అవుతాయి, న్యాచురల్ గా సర్వైవ్ అయ్యేలా చేస్తారు. అండ్ నెక్స్ట్ బఫర్ జోన్ లో ఏంటి అంటే ఈ సైంటిస్టులు కావచ్చు, రీసెర్చ్ చేయడానికి కావచ్చు, లేకపోతే మనకి సైంటిఫిక్ టూర్స్ కావచ్చు, స్టడీ టూర్స్ కావచ్చు, అలాంటి వాటికి అలౌ చేస్తారు. ట్రాన్సాక్షన్ ఏరియా అంటే బయోస్పియర్ కి నార్మల్ ఏరియాకి మధ్యలో ఉన్నదన్నమాట. సో ఇలా బయోస్పియర్ ని విడదీస్తారు. టోటల్ గా ఇలాంటి ఏరియాస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయి, 18 బయోస్పియర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బయోస్పియర్ దేన్ని రికగ్నైజ్ చేశారంటే నీలగిరి. సో నీలగిరి బయోస్పియర్ అనేది ఎక్కడుందంటే తమిళనాడు దగ్గర. సో తమిళనాడు దగ్గర ఇది లొకేట్ అయి ఉంది. నీలగిరితో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని, ఇది కూడా తమిళనాడుకి సంబంధించిందే, ఇది కూడా బయోస్పియరే. కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్వాటిక్ బయోస్పియర్. మనకి 18లో ఒకే ఒకటి వాటర్ కి సంబంధించిన బయోస్పియర్ ఉంది, ఎక్వాటిక్ బయోస్పియర్ ఉంది, అది మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అండ్ అగస్యామలై అనే ఇంకొక బయోస్పియర్ ఉంది. అగస్యామలై అనే ఇంకొక బయోస్పియర్ ఉంది. ఈ అగస్యామలై బయోస్పియర్ కేరళ దగ్గర కనిపిస్తుంది. ఇంకొకటి శేషాచలం బయోస్పియర్, మీరు ఇక్కడ చూసారు కదా, అది ఆంధ్రప్రదేశ్ దగ్గర కనిపిస్తుంది శేషాచలం బయోస్పియర్. ఒడిస్సా దగ్గర మనకి సిమ్లిపల్ అనేది కనిపిస్తుంది. సిమ్లిపల్ అనేది ఒడిస్సా దగ్గర మీరు చూడొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక బయోస్పియర్ ఉంది, దాని పేరు సుందర్బన్స్ అంటాం. ఏమంటాం? సుందర్బన్స్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మధ్యప్రదేశ్ దగ్గర అయితే మీరు ఇక్కడ చూసే పన్నా బయోస్పియర్ ఉంది, చూసారా? పన్నా కావచ్చు, అలాగే నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కి కలిపి అచంకమర్ అమర్కంటక్ అనేది చూడొచ్చు. అలాగే సిక్కిం కి సంబంధించి కాంచనగంగా లేదా కాంచన్జంగా బయోస్పియర్ అనేది చూడొచ్చు. గుజరాత్ కి సంబంధించి రన్ ఆఫ్ కచ్ అనేది చూడొచ్చు. ఉత్తరాఖండ్ కి సంబంధించి నందాదేవి బయోస్పియర్ అని చెప్పేసి ఉంటది. నందాదేవి బయోస్పియర్ ఉత్తరాఖండ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బయోస్పియర్ గా చెప్పొచ్చు. అలాగే నోక్రెక్ బయోస్పియర్ అని మేఘాలయలో చాలా ఫేమస్ అన్నమాట, ఇది ఒకటి. అలాగే మానస్ బయోస్పియర్ దిబాంగ్ దిహాంగ్ అనేది అస్సాం కి సంబంధించి. అలాగే దిబ్రూ సైకోవా అనే ఒక బయోస్పియర్. ఇలా టోటల్ గా మనకి 18 బయోస్పియర్స్ దాకా ఇండియాలో కనిపిస్తాయి. వీటిలో కాంచన్జంగా గుజరాత్ అని ఇచ్చారు, కాదు సిక్కిం కి సంబంధించింది. గుజరాత్ లో ఉన్నది రన్ ఆఫ్ కచ్ అన్నమాట. రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ ఎక్కడ ఉందంటే గుజరాత్. తర్వాత పన్నా అండ్ పంచ్మరీ అని చెప్పేసి ఉంటే పచ్మరీ పన్నా బయోస్పియర్స్ మధ్యప్రదేశ్ అన్నమాట, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ అచంకమర్ అమర్కంటక్ ఛత్తీస్గఢ్, ఒడిస్సాకి సంబంధించింది సిమ్లిపల్ గా చెప్పొచ్చు. అలాగే శేషాచలం అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఈ 18 బయోస్పియర్స్ కాకుండా ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ బయోస్పియర్ ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే ఉత్తరాఖండ్. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినవి. బట్ ఉత్తరాఖండ్ లో రాజాజీ నేషనల్ పార్క్ లేదా రాజాజీ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది. ఈ రాజాజీ టైగర్ రిజర్వ్ కి దగ్గరలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ బయోస్పియర్ ని నిర్మించనున్నారు. దానికి ఇంకా పేరు పెట్టలేదు, పేరు పెట్టాల్సి ఉంది. ఈ బయోస్పియర్స్ ని కాపాడడానికి యునెస్కో అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ ని చేపట్టింది, దాన్నే మ్యాప్ అని చెప్పేసి అంటారు. మ్యాప్ అంటే అర్థం మ్యాన్ అండ్ బయోస్పియర్ గా చెప్తాం. అవుట్ ఆఫ్ 18 బయోస్పియర్స్ లో 12 బయోస్పియర్స్ ని మ్యాప్ కింద యునెస్కో రికగ్నైజ్ చేసింది ఇండియాకి సంబంధించి. సో ఇక్కడ మన వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వలేదు, ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి 1 and 3 అనేవి తీసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద దిపు పాస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ ఆఫ్ హిమాలయాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. దిపు పాస్, పాస్ అంటే కనుమ అని చెప్పేసి వస్తుంది. నేపాలీ లాంగ్వేజ్ లో దీన్ని లా అని కూడా పిలుస్తారనమాట. మనం తెలుగులో కనుమ అని చెప్పేసి అంటాం. అంటే రెండు పర్వతాల మధ్యలో లేదా రెండు శిఖరాల మధ్యలో ఏర్పడిన సన్నని దారి ఏదైతే ఉంటుందో దానిని కనుమ అంటాం. బిట్వీన్ ద టూ మౌంటైన్ పీక్స్ ఆర్ టూ మౌంటైన్ ఏరియాస్ వాట్ ఎవర్ ద నారో పాత్ ఈస్ దేర్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ పర్పస్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ అని చెప్పేసి అంటాం. అదే మనం వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ లో అయితే ఘాట్ అని చెప్పేసి అంటాం. తిరుపతికి వెళ్ళినప్పుడు చూడండి, కొండపైకి వెళ్ళినప్పుడు ఏమని అంటాం? సో రోడ్ మీద వెళ్తున్నామా, జాతీయ రహదారి మీద వెళ్తున్నామా, ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం అంటాం కదా. సో అట్లా హిమాలయాల్లో ఏవైతే రెండు పర్వతాల మధ్యలో లేదా శిఖరాల మధ్యలో సన్నని దారి ఉంటుందో దాన్ని కనుమ అని చెప్పేసి అంటాం. సో దిపు కనుమ అనేది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించింది. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎలా ఉంటది? ఇది దిపు కనుమ అనుకోండి. సో ఇది దిపు కనుమ. ఇటేమో ఇండియా ఉంటది, ఇటేమో టిబెట్ ఉంటది, ఇటేమో మయన్మార్ ఉంటది. 3 దేశాలని ఒకే పాయింట్ కలుపుతుంది అనమాట. అందుకే దీన్ని ట్రై జంక్షన్ పాయింట్ అంటాం. ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ ఇండియాగా దేని చెప్తాం? దిపు పాస్ అనేది అని చెప్తాం. ఇటువైపు నుంచి ఇండియా అంటే అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, అటువైపు నుంచి ఏమో మనకి మయన్మార్ అండ్ ఇటువైపు నుంచి టిబెట్. ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ ఇండియా దిపు పాస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇదే దిపు పాస్ కి కొంచెం దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది అనమాట. దాని పేరు కిబిత్తు అని చెప్పేసి అంటాం. ఏమంటాం? కిబిత్తు, డెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట. దీంతో మన ఇండియా బోర్డర్ ఎండ్ అయిపోతుంది. కిబిత్తు అనేది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి తూర్పున చిట్ట చివరిన ఉన్న ప్రాంతం ఏది అంటే కిబిత్తు పాయింట్ గా చెప్తాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈవెన్ భారతదేశంలో ఫస్ట్ సూర్యకిరణాలు పడే ప్రదేశం కూడా అరుణాచల్ ప్రదేశే. మనకి 6 o'clock సూర్యుని చూసాం అనుకోండి, మన టైం ప్రకారం అంటే మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైం ప్రకారం చెప్తాం. మనం 6 o'clock కదా సూర్యుని చూస్తాం. మన వాచ్ లో 3 అయ్యేటప్పటికే జాగ్రత్తగా అక్కడ సూర్యుడు ఉదయించడం స్టార్ట్ అయిపోతాడు అనమాట. ఫస్ట్ సూర్యకిరణాలు మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చూడొచ్చు అనమాట. దాని ప్రదేశం పేరేంటంటే దాంగ్ వ్యాలీ అంటాం, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ దాంగ్ లోయ, దాంగ్ వ్యాలీ. అది కూడా ఈ దిపు పాస్ కి దగ్గరలోనే ఉంటది. ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ ఇలాంటి పాయింటే మళ్ళీ మీకు ఉత్తరాఖండ్ దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఉత్తరాఖండ్ కి ఇటు సైడ్ ఏమో ఇండియా కదా, అటు సైడ్ ఏమో టిబెట్, ఇటు సైడ్ ఏమో నేపాల్. సో నేపాల్ కి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టిబెట్ కి అలాగే నెక్స్ట్ ఇటు ఇండియా లేదా ఉత్తరాఖండ్ కి మధ్యలో లిపులేక్ పాస్ అని చెప్పేసి ఉంటది. లిపులేక్ పాస్ ఇది కూడా ట్రై జంక్షన్ పాయింటే. కాకపోతే ఇక్కడేమో మయన్మార్ ఉంటది దిపు దగ్గర, ఇక్కడ వచ్చేటప్పటికి ఏది ఉంటది? నేపాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఉత్తరాఖండ్ అంటే మీరు ఏం గుర్తు పెట్టుకోవచ్చు? ఒకటి లిపులేక్ పాస్ అనే దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఈవెన్ ఉత్తరాఖండ్ లో ఇంకొక కనుమ కూడా ఉంటది, మనా కనుమ. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో చాలా మంది యూట్యూబ్ లో ఈ బైకర్స్ ఉంటారు చూసారా, హిమాలయాస్ కి వెళ్తా ఉంటారు. సో దానికి సంబంధించి మనా పాస్ అని ఉంటది అనమాట. మంచి మోటారబుల్ రోడ్, ఆ మౌంటైన్ ఏరియాస్ లో కూడా సన్నని దారిలో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మనా పాస్ అని ఉంటది. మనా పాస్ స్పెషాలిటీ ఏంటంటే ఆ పాస్ డెడ్ ఎండ్కి వెళ్తే, ఈ వే డెడ్ ఎండ్కి వెళ్తే ఇటేమో చైనా, అటేమో ఇండియా. లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా కూడా ఉత్తరాఖండ్ లో మనా పాస్ అనే ఏరియాని చెప్తారు, మనా విలేజ్ అనే దాన్ని చెప్తారు. సో ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేసిందంటే అలా లాస్ట్ విలేజెస్ అని పిలవద్దు, దే ఆర్ ద ఫస్ట్ విలేజెస్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఆ విలేజెస్ నుంచే కదా ఎంటర్ అవ్వాలి, అందుకని ఫస్ట్ విలేజెస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 తీసుకోండి. హిమాచల్ ప్రదేశ్ దగ్గర మీరు గుర్తు పెట్టుకోవాల్సింది రోహతంగ్ పాస్ అని చెప్పేసి ఉంటుంది, రోహతంగ్ పాస్. సో ఈ కనుమ కింద అండ్ మనకి ఒక అతిపెద్ద సొరంగం కట్టారు, అతిపెద్ద రోడ్డు సొరంగం ఇండియాలోనే. దాని పేరు అటల్ టన్నెల్ అంటాం. ఏమంటాం? అటల్ టన్నెల్. అటల్ సొరంగం అన్నా అటల్ టన్నెల్ అన్నా ఎక్కడుంటది అంటే రోహతంగ్ పాస్ దగ్గర ఉంటది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ గా చెప్పొచ్చు. సో దిపు పాస్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.